Thank you.
ఎంత గొప్ప దేవుడు ఆయన కాపురైన మన నడిపిస్తున్నాడు. ఎంతైనా మన దేవుడి హృదయపూర్వక స్తోత్రం చెప్పుకున్నాం. ప్రార్థన చేస్తున్నాం. సహోదరులు వైజాగ్ ప్రార్థన చేస్తారు. స్తోత్రం ప్రభావ మహోదరుడా, మహోన్నతుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభావ. నన్ను గడిచిన దినాన్ని నీకు ప్రభావం భద్రపరచు ప్రభావం. అది రాత్రి కాల సమయం అందు ప్రభావ నాయన ప్రభావం ఈ గృహమందు ప్రభావం నేను స్థుతించడానికి, ఇది మహిమపరచడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప దినెత్తే వందనాలు చేస్తున్నాను తండ్రి. అనేకంలో నాన్న ఎక్కువ చేసిన అనేకమైన అద్భుత కార్యములు బట్టి, ఆశ్చర్య కార్యములు బట్టి, నన్ను మీరు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభావ నాయన ప్రభావ నీ సన్నిధిని మాకు అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం తండ్రి. ఇప్పుడు మీరు మాతో ఉండి ప్రభావం నడిపించడానికి స్తోత్రులు తండ్రి. అని ప్రభు నీ దాసులు ప్రభావ నిలబడి మాట్లాడుతుండగా ప్రభావ అని కుటుంబానికి ప్రభావం ఆత్మీయ ఏదైతే అవసరమో నేను ఆత్మీయ ఆహారం మాకు అందించమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి విషయంలో ప్రభావం ప్రభావ నన్ను సహాయం మాకు దయచేసి నడిపించమని ఈ కూడిని ఆదరించాలని వహించి ప్రతి విషయంలో మీ మీరైన కర్మ మనుషులు జరిగించమని ఏసీఐనా వేడుకుంటున్నాం మాట తండ్రి. ఆమేన్. అయితే కూర్చున్నానండి. ఈ సమయంలో సహోదరులు విజయ్ గారు 103వ కీర్తన 1 నుండి 8 వచనాలు చదువుతారు. 103వ కీర్తన 1 నుండి 8 వచనాలు.
యెహోవాను సన్నిధించుము. నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదించువాడు. సమాధిలో నుండి నీ ప్రాణములను విమోచిస్తున్నాడు. కన్నా కటాక్షంలో నీకు కిరీటంగా ఉంచుతున్నాడు. పక్షిరాజు వలె నీ యవనము కత్తులుచున్నట్లు మేలుతో నీ హృదయం తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి తీరం జరిగించు, వారి ముఖందరికీ న్యాయం తీర్చు. ఆయన మోషేకు తన మార్గమును తెలియజేసింది, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరిచింది. యెహోవా దయాదాక్షిణ పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపాసన్నిధి గలవాడు. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తారు. దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడై ఉండి మరలా ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ గృహంలో ప్రభుని ఆరాధించే భాగ్యాన్ని ప్రభు మనకి ఇచ్చారు. మరి ఈ గృహంలో దేవుడు ఈ యొక్క నెలలో మరి కృతజ్ఞత కూటాన్ని పెట్టడానికి, అలాగే మన సంఘాల్లో మొట్టమొదటిసారిగా ప్రతి నెల మరి ఇలాంటి కృతజ్ఞత కూటాలు ప్రారంభించడానికి మొదటిసారిగా ఈ గృహంలో పెట్టినందుకు దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. కుటుంబానికి శుభాన్ని పలుకుతున్నాను. మరి కష్టమనక దూర ప్రాంతం నుంచి మీ అందరికీ నాకు హృదయపూర్వకంగా ఉన్నారు. చెప్పేది అనుకున్నాను. త్వరగా ఏం చేస్తాను, తీరిగ్గా కూర్చొని చెప్తున్నాను. అనుకోక పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వార్తల్ని మనం ఈ రాత్రి ధ్యానం చేద్దామండి. తెరవని బైబిల్ గ్రంథం నుండి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచన భాగాన్ని చదువుకున్నాం. 29:40. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు ఫలాభివృద్ధి కలుగు చేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. చాలండి. చదవబడినటువంటి వచన భాగాల్లో దేవుడు ప్రవక్త అయినటువంటి యెషయా గారితో చాలా విషయాలు ఆయనకు బయలుపరిచి తన ప్రజల విషయంలో ప్రభువు బలపరిచే ఆ విధానాన్ని ఆయన బైబిల్ గ్రంథంలో రాయించారు. ఈ విషయాలన్నీ కూడా. అయితే సహోదరులారా, ఈ దినాన 4 మాటల్ని నేను జ్ఞాపకం చేస్తాను. మొదటి మాట సొమ్మసిల్లిన వారు. చెప్పండి, కొంచెం గట్టిగా చెప్తారు. హల్లెలూయా. రెండవది శక్తిహీనులు. చెప్పండి, ఎలాంటి వారు? సొమ్మసిల్లిన వారు. రెండవది శక్తిహీనులు. ఈ 2 చెప్పాక ఒకటి చెప్తారు. సొమ్మసిల్లిపోవడం అంటే ఏమిటి? చూడండి, మీలో ఎవరికైనా సరే స్కూల్లో ఆటల పోటీలు ఆడిన వారిని మీరు చూస్తే పిల్లలకి రన్నింగ్ రేసులు పెడతారు. మీరు ఎప్పుడన్నా పాల్గొన్నారో మీ చిన్నటి వయసులో? ఆ టైంలో పిల్లలకు ఒక ఆలోచన ఉంటుంది. ఏమిటి ఆలోచన అంటే, నేను ఎలాగైనా సరే పరిగెత్తి గెలవాలి అని చెప్పి. దేనికి? పరిగెత్తి గెలవాలి. వాళ్ళకి శక్తి సరిపోకపోయినా, బలము సరిపోకపోయినా, వారికి ఉన్న ఆశ ఏంటంటే గురి యొక్కకు వారు వయసు కోసం, బహుమతి కోసం పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు చేసే ఆ ప్రయత్నంలో వాళ్ళ శక్తి కోల్పోతున్నా, వాళ్ళ శరీరం వాళ్ళు సహకరించకపోయినా, ఇంకా చెప్పాలంటే వాళ్ళ బ్రీతింగ్, శ్వాస తీసుకోవడం ఇబ్బంది అయిపోయినా, వాళ్ళ ఒక తృష్ణ ఏంటంటే గెలవాలని ఆలోచన చేత
పరుగు బంధువులు పాల్గొంటారు. ఇక పరిగెత్తలేక కాళ్ళు బరువుతూ ఉంటాయి, గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది, శరీరంలో శక్తి హీనమైపోతూ ఉంటుంది. ఇక ఆ టైంలో మనసును ధైర్యపరుచుకున్న, తృష్ణ హృదయంలో పెంచుకున్న శరీర హీనతను బట్టి, శరీర బలహీనతను బట్టి శరీరం ఏమైపోద్దంటే సొమ్మశీలు పడిపోతారు. దాన్నే అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయారు, సొహతపోయారు అంటారు వాడు భాషలో. ఎందుకు సృహ కోల్పోయే పరిస్థితి వస్తుంది? వీళ్ళకైతే పరుగు బంధువులు ఉన్నారు కాబట్టి వాళ్ళు సృహ కోల్పోయి సొమ్మశీల పరిస్థితి వచ్చింది. కానీ ఒక విశ్వాస జీవితానికి ఈ అనుభవం ఎందుకు వస్తుంది? సొమ్మశీలిపోయే అనుభవాలు ఎందుకు వస్తాయి? చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగితే, బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి, బలవంతుణ్ణి ప్రాణం విసిగించింది. చెప్పండి, ప్రాణం విసిగించింది. ప్రాణం విసిగిపోవడం అంటే ఏంటి? ప్రాణం విసిగిపోవడం అంటే ఏంటి? బ్రతుకు మీద ఆశ పోయి, బ్రతకడమే భారమైపోయి, దేనికోసం బ్రతకాలో, ఎందుకు బ్రతకాలో, బ్రతికితే ఏమొస్తుందో అసలు ఈ బ్రతుకు నచ్చక ప్రాణం మీద కొంతమందికి విసుకొచ్చి ప్రాణాన్ని ఏం చేస్తారంటే పోగొట్టుకుంటారు. ఒక క్రైస్తవుడు తన జీవితంలో సొమ్మశీలే అనుభవం ఎప్పుడు వస్తుందంటే, అతడు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఏ త్రోవలకు వెళ్ళినా, ఎన్ని విధాలుగా ప్రయాసపడినా, అతడు ఆశించింది, కష్టపడుతున్నది, అనుకుంటుంది, లేకపోతే ప్రార్థన చేసింది, లేకపోతే ఎదురు చూస్తుంది, దొరకకపోయినా, రెండవది ఎంత మన వారికి మనం సహకరించినా, వారు మనకి మంచిగాను లేకపోతే ఉండేవలసిన విధంగా ఉండకపోయినా, మనుషులు బట్టి కానీ లేకపోతే భక్తి జీవితాన్ని బట్టి కానీ జరగని ఏ విషయాన్ని బట్టి అయినా సరే ప్రాణం ఆత్మ సంబంధంగా ఏమైపోద్దంటే సొమ్మసిల్లిపోతుంది. వాళ్ళకైతే పరుగు పందున్న వాళ్ళకైతే శరీర సంబంధంగా ఇక డాక్టర్ గారు నర్సులు ఉన్నారు కాబట్టి మీకు తెలుసు, ఆ బలానికి సెలవులు పెట్టడమో లేకపోతే గ్లూకోజ్ ఏదో పట్టించడమో సంథింగ్ ఏదో చేసి మొత్తం మీద కాసేపటికి వారిని బలం వచ్చేలాగా చేయగలుగుతారు. మరి క్రైస్తవ జనాలకి సొమ్మసిల్లిపోతున్నటువంటి ఆత్మీయ జీవితాలు, సొమ్మసిల్లిపోతున్నటువంటి ఈ విశ్వాస జీవితం, ఈ భక్తి జీవితాలకి ఏమి ఎక్కిస్తే, లేదు ఇలాగ ఏం పట్టిస్తే, ఏమి చెప్పితే, లేకపోతే ఏమి ఇస్తే ఆత్మ సంబంధమ ధైర్యము మనం పొందుకుంటామో తెలుసా? ఒకటేనండి, ఈ సొమ్మసిల్లిపో హృదయాలకి ధైర్యం రావాలంటే ఒకటే ఒక మాట. అక్కడ ఒక మాట రాశాడు, ఏమిటంటే సొమ్మసిల్లిన వారికి ఫలం ఇవ్వాలి. ఫలం కావాలి. ఆరోగ్యపరముగా శరీరపరంగా వారు పరిగెత్తిన వారికి ఆ బలం ఎంత అవసరమో, విశ్వాస యాత్రలో కొనసాగుతున్న మనకు కూడా బలం అవసరం. మరి క్రైస్తవుడు ఎలా బలం తెచ్చుకుంటాడు? మిమ్మల్ని అడుగుతున్నాను, నేను వాక్యం చెప్పాను, నేను ప్రశ్న అడుగుతూ మాట్లాడతాను కదా. క్రైస్తవుడు మనం ఎలా బలం తెచ్చుకోగలుగుతాం చెప్పండి? ఎలా బలం తెచ్చుకుంటాం? ఒక చిన్న ఉదాహరణ మీతో మాట్లాడుతూ ముందుకు వెళ్తాను. దావీదు ఎంతమంది తెలుసు? అందరూ తెలుసుకోలేదు. దావీదు అభిషేకించబడుతున్నటువంటి ఆ కాలంలో అతను ఉన్న వయసు ఎంతో మీరు చెప్పగలుగుతారు? ఇంచుమించుగా తెలిసిందే, ఒక 15 సంవత్సరాలు యవన కాలం అన్నటువంటి ఒక చిన్న కుర్రాడు. అయితే అతని గురించి అతని జీవిత చరిత్రలో రాయబడిన లేఖనాలు ఏంటంటే, అతడు తన తండ్రి మందను మేపుచున్నప్పుడు ఆ గొర్రెల మంద మీదకి చాలా సందర్భాల్లో ఎలుగుబంటుని, కొదమ సింహాలని వస్తూ ఉండేవి. విన్నారు కదా ఈ మాట. అతడు తన మందను రక్షించుకోవడానికి, అతను వయస్సు రీత్యా బలవంతుడు కాదు, జ్ఞానము చేసి దాన్ని తప్పించడానికి కూడా అంత జ్ఞానాభ్యాసము కలిగినటువంటి వయసు కూడా కాదు. కానీ తన మందను రక్షించుటకు తన ప్రాణమైన అడ్డు పెట్టి
గొర్రెలను ఏం చేసేవాడంటే కాపాడేవాడు. తన మందను రక్షించుకోవడానికి, కొదమ సింహమును చేర్చడానికి అతనికి బలం ఎలా వచ్చింది? అవును, మీరు చెప్పేది నిజమే, దేవుడే ఇచ్చాడు. ఏమంటే దేవుడే ఇచ్చాడు. కానీ దేవుడు దావీదుకు ఎందుకు అంత బలం ఇచ్చాడు? అతడు ఏమి చేస్తే బలం వచ్చింది? అది మనం ఆలోచించట్లేదు. ప్రార్థన. ఇంకా చెప్పండి, ఇంకా నాకు రావాలి ఆన్సర్ మీద. ప్రార్థన చేశాడు, ఇంకేం చేశాడు? విశ్వాసం, ఇంకా భక్తి, ఇంకా చెప్పాలి ఇంకేం చేశాడు? ఆయన మార్గంలో వెళ్ళాడు. కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. ఇంకా చెప్పండి, ఇంకా ప్రయత్నించేది. అరణ్యములో దావీదు ఆ గొర్రెల మంద మీదకి ఆ సింహాలు ఎలుగుబంటిలు వస్తున్నప్పుడు ఎలుగుబంటిని కొదమ సింహం చేర్చగలంత బలము ఎక్కడి నుంచి వచ్చింది? అలా కాదండి, సంసోన్ దగ్గర రండి. నాజీరు చేయబడిన వ్యక్తి వచ్చి గాడిద ఏంటంటే దవడ ఎముకను పట్టుకుని 1000 మందిని హతము చేసేంత బలం అతనికి ఎలా వచ్చింది? అతడు ప్రార్థన చేశాడా? అతడు భక్తి చేశాడా? అతడు కూడా ప్రార్థనే లేకపోతే విశ్వాసంలో ఉన్నాడా? అంతవరకైనా ఉందా? అక్కడ లేఖనాల ప్రకారంగా చూడగలిగితే బైబిల్లో ప్రభు యేసుక్రీస్తు వారు నూతన నిబంధనలో ప్రవేశించిన తర్వాత 2 ప్రధానమైన ఆజ్ఞలుగా 10 ఆజ్ఞలు దేవుడు మార్చాడు. మొదటి ఆజ్ఞ నాకు తెలియపరచాలి, నేను లైన్గా వెళ్ళడానికి ఇష్టపడుతుంది. మొదటి ఆజ్ఞ చెప్పండి. నీ దేవుణ్ణి నువ్వు చెప్తలేదు, పూర్ణాత్మతోను ఒక్కొక్కరు చెప్తున్నారు, నువ్వు చెప్పమ్మా. పూర్ణ హృదయంతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనసుతోను ఆరాధించాలి. ఏం చేయాలి? మరలా చెప్పండి, ఆరాధించాలి. సంసోనుకు దావీదుకు 2 వ్యత్యాసాలు ఉన్నాయి. ఈ 2 సొమ్మసిలిన వారికి కావాలి వచ్చిన. ఆమె చెప్పండి అసలు గట్టిగా, ఆమె చెప్పండి. ఏం కావాలి మనకి? 2 కావాలి. చెప్పండి. సొమ్మసిలినటువంటి మన బ్రతుకులకి మనం లేచి బలము తెచ్చుకోవాలంటే కావాల్సిన 2 లక్షణాలు. దావీదు కోసం ముందు మాట్లాడతారు. దావీదు బలము తెచ్చుకోగలిగాడు అంటే దాని అర్థం ఏమిటంటే అతను కీర్తనాకారుడు. చెప్పండి, కీర్తనాకారుడు అంటే కీర్తనల ద్వారా ఏం చేసేవాడు ఆయన? ఆమె చెప్పండి ఒకసారి. మొదటి మాట, సొమ్మసిన మన బ్రతుకుల్లో కావలసినటువంటి బలం రావాలంటే దేవుని ఆరాధన చేయాలి. గట్టిగా చెప్పడం కొట్టి. అసలు మనం ఉన్న సిచ్యువేషన్ కి, మనం పడిపోయినటువంటి అనుభవానికి ఆరాధనకి సంబంధం ఏంటి? వాక్యం ప్రకారంగా మాట్లాడడానికి ఇష్టపడుతున్నా, మీరు మనసు పెట్టడం ఇలా. మనము సమస్యలిపోయి, నిరీక్షణ కోల్పోయి, బలము కోల్పోయి, ధైర్యము కోల్పోయి, దుఃఖముతోను, నిట్టూర్పుతోను, కష్టముతోను, శ్రమలతోను, ఏడవలేక, నవ్వలేక, ఏడవలేక, సాగలేక, పరిగెత్తలేక, దొరలలేక, ఉండలేక, చావలేక నలిగిపోతున్న మన బ్రతుకులకి ఆరాధన ఎలా చేయగలుగుతాం? అప్పుడు మాట మీకు అర్థమైంది? ఆ పరిస్థితుల్లో మనం ఆరాధన చేయగలుగుతాం. పౌలుశీలను మనం మాట్లాడుకుంటున్నాం. పౌలుశీలను ఏం చేశారు చెప్పండి? చెరసాలలో వేశారు. వీళ్ళు ఏం చేశారు? చెరసాలలో ఉన్న వారికి ఒకే స్తోత్రం, వారు దేవుని ఆరాధన చేయాలి. ఆమె చెప్పండి ఒకసారి, ఆమె చెప్పండి. సొమ్మసిల్లిపోతున్నటువంటి వారికి ఒకటే స్తోత్రం. వాళ్ళు ఏమిటంటే ఏం చేయాలంటే దేవుని ఆరాధన చేయాలి. ఈ ఆరాధన ఎలా చేయాలట? మీ చెప్పిన మాట, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ మనసుతో దేవుని ఆరాధన చేయాలి. సొమ్మసిల్లిపోయినటువంటి నీ హృదయం ఎలాగ మళ్లింపబడాలంటే, నీకు బలం రావాలంటే చెప్తున్నాను, నీ సొమ్మసిల్లిపోయిన అనుభవాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ నీ మనసు అంతా ఎవరి మీదకి వెళ్ళాలంటే గట్టిగా చెప్పాలి. కాబట్టి అలా మనం నిజంగా మనసు వస్తాయి మనకి. మైక్ కట్టుకుని ప్రసంగం చేస్తారు కదా పాస్టర్ గారు, మా పరిస్థితుల్లో మీరుంటే మీకు తెలుస్తుంది అన్నట్టుగా కొంతమంది ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ ఒక మాట చెప్తుండండి, మనమే కాదండి, పరిశుద్ధంగా ఉన్న భక్తి పనులు చాలా మంది వారి బాగా ఎలా తెలుసుకున్నారో తెలుసా?
దేవుని ఆరాధన చేయడం బట్టి తెచ్చుకున్నారు. వారు బలం ఎలా తెచ్చుకున్నారో తెలుసా? దేవుని మహిమపరచడానికి బట్టి తెచ్చుకున్నారు. యోబు ఒక మాట అంటాడు, అది ఆరాధన ఏంటి తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయినను, ఆయనకే సమస్త మహిమ ఘనత కలుగునుగా ఆరాధన చేశాడు. స్తుతి అక్కడ ఉంది, అక్కడ ఆరాధన. స్తుతి ఆరాధన అండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో యోబు ఏం చేశాడు చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు పక్క వారితో కుడి చేయబడి కొంచెం చెప్పండి, మనం ఆరాధించాలి దేవుని చెప్పండి, గట్టిగా చెప్పాలమ్మా. ఉత్తమైన మాటలు ప్రభు మనతో మాట్లాడుగా మళ్ళా చెప్పండి, మనం ఆరాధన చేయాలి. స్తోత్రం చెప్పండి వరకు మనం ఆరాధన చేయాలి. ఎలాంటి ఆరాధన? స్తుతి ఆరాధన చెప్పండి సార్. స్తుతి అని ఎలా చేయాలి? పూర్ణ హృదయముతోనో, పూర్ణాత్మతోనో, పూర్ణ మనసుతోనో మన దేవుని మనం ఆరాధన చేయాలి. మనం గడిచిన దినాల్లో మనకి అక్టోబర్లో పోటీలు అయినాయి కదండి. 14వ తారీఖున మీకు ఒక లేఖనం చూపించి మనం ఆరాధన చేసుకున్నాం. ఆ లేఖనం గుర్తుందా? సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడతాడు. సమరయ స్త్రీ అంటది, అయ్యా మీరు చెప్పండి, మేము మీరు ఆరాధించే స్థలాలు కొండ మీద వాటి మీద ఆరాధిస్తారు, కానీ ప్రభు అంటాడు రాబోయే కాలంలో ఎలాగ ఆరాధన చేస్తారంటే నేను ఆరాధించి యథార్థంగా చెప్పాలన్నమాట. గట్టిగా మాట్లాడండి, యథార్థంగా ఆరాధించాలి. ఆరాధనలో నేను ఆరాధన ఎందుకు? ఈ ఆరాధన ఆ మాట మూల మాట మర్చిపోవద్దు. బలము రావాలంటే ఏం చేయాలి? మొదటి పెట్టు దేవుని ఆరాధించాలి. స్తోత్రం చెప్పండి. ఎలా ఆరాధించాలి? పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ఆరాధించాలి. నెంబర్ 1. ఈ 3 కలిపి ప్రభుని ఆరాధిస్తున్నప్పుడు ఈ ఆరాధన ప్రభుకి ఎలా వెళ్ళాలంటే మన హృదయం నుంచి యథార్థముగా వెళ్ళాలి. చెప్పండి సార్. అంటే వాళ్ళు చేయమన్నారనో వీళ్ళ చేయమన్నారనో ఆరాధించకూడదు. నీవుగా దేవుని ఆరాధన చేయాలి. ఎవడో చిన్న మాట్లాడితే మన సంఘంలో ఆరాధన కొరువు గట్టిగా మాట్లాడాలి. నేను చాగని వెళ్ళాను, అక్కడ ప్రార్థన జరిగింది. సహోదరుడు కూడా వచ్చాడు. ఒక ఆవిడ ఇంటిలో ఉండే రమాదేవి సహోదరి ఆరాధన చేస్తూ ఉండగా దేవుని ఆత్మతో నింపబడింది. ఆవిడ దేవుని ఆత్మతో నింపబడి మా విశ్వాస జీవితంలో ప్రారంభ దినాల్లో మా మీద దేవుని ఆత్మ వచ్చినప్పుడు మేము ఎలా పొందుకున్నామో ఆ అనుభవం ఆ బిడ్డలో చూడడానికి ప్రభు సహాయం చేసేది. 2 మనుషులు వెళ్ళి పట్టుకున్నా సరే దేవుణ్ణి ఆరాధించే విషయం, లేకపోతే పరిశుద్ధాత్మ తాగే విషయంలో ఆమె కంట్రోల్ ఆపలేనంత యథార్థమైనటువంటి ఆరాధన. ఈరోజు దేవునికి ఆరాధన చేయాలంటే సిగ్గు కొంతమందికి, దేవుని ఆరాధన చేయాలంటే విడియము కొంతమంది, అంటే భయం కొంతమందికి. దేవుని ఆరాధన చేయడం అంటే ఒక రకమైనటువంటి ఏదో ఫీలింగ్ ఉంటుందండి, దాని పేరు నేను వర్ణించలేదు. కొంతమంది ఆరాధన కన్నీటితో చేస్తారు, మరి కొంతమంది ఆరాధన నోరు తెరిచి ఆరాధిస్తారు, మరి కొంతమంది ఆరాధన బయటికి రాని ఆరాధన చేస్తారు. కానీ ఏ మనుషుడు ఎలా చేసినా ఆరాధన అంతా దేవునికి మాత్రమే వెళ్తూ ఉంటారు. స్తోత్రం చెప్పండి. సొమ్మసిల్లినటువంటి వారికి కావలసినటువంటి బలము రావాలంటే సంఘమా మన ఇంటిలో మన ఒంటికి హృదయానికి అలవాటు చేయవలసింది ఏమిటంటే దేవుని ఆరాధించడం. ఒంటరిగా ఉన్నటువంటి ఆ కీర్తనగాడు దావీదు అరణ్యంలో ఉన్నప్పుడు అతని వయసు రీత్యా చిన్నవాడు బలహీనైనప్పుడు కూడా ఎందుకు ఆ కొదవ సింహాన్ని ఎందుకు ఎలుగుబడిని చేర్చగల శక్తి వచ్చిందంటే కీర్తనకారుడైనటువంటి దావీదు ఆరాధకుడు అతడు. ఏంటంటే ఈ విషయం చెప్తాను చాలాసార్లు నాకు ఓపు నాకు నా వ్యక్తిగత సాక్ష్యం. ఓపిక లేనప్పుడు కూడా దేవుని ఆరాధన చేస్తున్నప్పుడు శక్తి ఏదో ఆవరించినట్టు అయిపోతుంది. మేము వస్తున్నప్పుడు మాట్లాడుకుంటాను, ఒకప్పుడు ఆరాధన చేయడానికి ఆయాసం వచ్చేసింది. సేపు ఆరాధించాలన్నా, స్తోత్రం చెప్పించాలన్నా, కీర్తన నడిపించాలంటే నీరసం వచ్చి ఆయాసం వచ్చేసింది, అంత బలహీనతలు వచ్చేసాయి. కానీ మన సంఘంలో ఈ ఆరాధన ప్రారంభించిన తర్వాత కాంగో కొట్టేవాడు కొట్టడం మానేమో కానీ
స్తోత్రాలు చెప్పే వాళ్ళు స్తోత్రాలు చెప్తూ మానేమో కానీ ఆరాధన మాత్రం ఆపకుండా చేయడానికి ప్రభు చాలా శక్తి ప్రభు మాకు ఇస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. ఈ ఫలము ఎందుకో తెలుసా? ఆత్మీయతలు నిలబడుతుంది. ఆరాధన చాలా అవసరమండి. కొన్ని సంఘాల్లో ఏమని మాట్లాడతారంటే ఆరాధన చేయకూడదు, మనం చప్పట్లు కొట్టకూడదు, మనం లేకపోతే ఈ ఆరాధన వైపు కొంతమంది నడిపించే తీరు కొంతమందికి ఉండదు. అసలు చెప్పాలంటే ఆరాధనలోనే మనకు బలం వస్తుంది తెలుసా? పౌలుశీలు ఏం చేయాలి చెప్పండి ఒకసారి? కీర్తనలతో దేవుని వారికి ప్రార్థిస్తూ ఆరాధిస్తూ ఉండగా చెరసాలు ఏమైపోయాయి? ఇప్పుడు చెరసాలే బద్దలైపోయినప్పుడు నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి చెరను దేవుడు యేసు నామములో బద్దలు చేస్తాడు కదా. దీనికి ఏదో పెట్టుబడి పెట్టొద్దు, ఏదో చేయడానికి ప్రయత్నం చేయొద్దు, ఎక్కడెక్కడ తిరగక్కర్లొద్దు. నీ మనసును ఒకసారి నిమ్మలపరుచుకొని ప్రభువైన యేసు మీద నీ మనసు ఉంచుకొని ఆత్మతోను సత్యముతోను మనసుతోను పూర్ణ బలముతోను నీ దేవుని నువ్వు ఆరాధించగలిగితే చెరసాలు బద్దలయ్యేంత బలాన్ని ప్రభు నీకు అప్పచెప్పుతాడు. ఆమె చెప్పండి ఒకసారి. హల్లెలూయా చెప్పండి. ఆమె చెప్పండి ఒకసారి. మొదటి మాట సొమ్మశీల హృదయాలకి బలం రావాలంటే ఏం చేయాలి చెప్పండి అసలు? గట్టిగా మాట్లాడాలి. ఏం చెయ్యాలండి? వైఫ్ ఆఫీసర్ వైఫ్ చూడు ఒకసారి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చేయాలండి? ఆరాధన చేయాలి. రెండవ మాట, ఇందులోనే ఒక వ్యక్తిని పరిచయం చేశాను కదా. ఆ వ్యక్తి ఎవరి పేరు? ఇందాక బలవంతుడని చెప్తాం కదా. బలవంతుడని చెప్తాం. అసలు ఆ బలం ఎలా వచ్చింది అందుకే? ఎలా వచ్చింది అమ్మ? సంసోను ఎండింగ్ మీరు చరిత్ర చదివితే, సంసోన్ ఎండింగ్ చరిత్ర చదివితే సంసోన్ని ఒక గుడిలో పెట్టేస్తారు. ఎవరు? ఈ మనుషులు చెప్పండి. ఈ యొక్క తెగవారి వాళ్ళు ఎవరి చేతులుగా అప్పచెప్పబడతాడు? ఫిలిస్తీన్ల చేతులుగా అప్పచెప్పబడతాడు. మరి ఒక కొడుకు తీసుకుపోయి దామోను కొడుకు తీసుకుపోయి కళ్ళు రెండు ఏం చేస్తా తెలుసా? చేతులు చెప్పండి ఏం చేస్తారు? స్తంభాలకి ఏదో చేయి కట్టేసి బలవంతుడిని బలహీనంగా చేసి ఏం చేస్తారు? తలవంతులు కూడా బోడు చేసేసి వచ్చిందంట. ఆ చివరి సమయం సంసోన్ చివరి సమయం. ఇక సంసోన్ లైఫ్ ఏంటంటే మొత్తం అయిపోయింది, క్లియర్, ఏమి లేదు. ఇక సంసోన్ జీవితం అయిపోయింది. ఎంతో బలవంతుడు ఈ రోజు వచ్చేసరికి ఆ రోజుసరికి ఏమీ లేని చేతకరుడు అయిపోయాడు. ఎంతో శక్తివంతుడు, కానీ ఆ రోజు చివరి గడిలో ఆ దామోను గుడిలో కట్టబడినటువంటి దినం వచ్చేసరికి ఎందుకు పనికిరానుడిగా అయిపోయాడు. సహోదరులారా మీరు ఆలోచించండి. మనలో కూడా కొన్ని రోజులు కొన్ని సందర్భాల్లో ఎన్ని ఉన్నా, ఎంతమంది ఉన్నా, ఎన్ని ఎరకాలం ఉన్నా ఒక్కొక్క సందర్భంలో ఏమీ లేని పరిస్థితి వచ్చేస్తుంది. సొమ్మసిల్లిపోయి హృదయం మనకు వచ్చేస్తుంది ఉంటుంది. కానీ ఆ దినాన సంసోను చేసిన పని ఈరోజు సంఘంలో ప్రతి విశ్వాసి చేయగలిగితే మరలా దేవుని యొక్క బలం మన మీదకి దిగి వస్తుంది. స్తోత్రం చెప్పండి. అతను చేసినటువంటి ప్రార్థన ఏంటంటే ప్రార్థన చేయమని కాదు, ప్రార్థన చేయొద్దని కాదు, ప్రార్థన చేయమని కాదు, ప్రార్థన మించిన సహాయం ఒకటి అడిగాడు. ఏమిటి సహాయం అంటే మరొక్కసారి ప్రభా, మరొక్కసారి నీ ఆత్మ అభిషేకమని, మరొకసారి నీ ఆత్మ నాపై అనుగ్రహించడం, ఒకసారి బలపరచడం అని ప్రార్థన చేశాడు. బైబిల్ అంతా సంసోను జీవితం చదివితే యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చినప్పుడు అతను బలము తెచ్చుకొని ఈ పని చేశాడు. యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చినప్పుడు అతడు శక్తి తెచ్చుకొని ఈ పని చేశాడని బైబిల్ చెప్పింది. సొమ్మసిల్లిపోయిన వాడు బలపడాలంటే మొదటి మాట ఆరాధన చేయాలి. చెప్పండి సార్, ఆరాధన చేయాలి. రెండవది సొమ్మసిల్లిపోయిన వాడు లేచి నిలబడి మరలా కొనసాగించుకోవాలంటే పరిశుద్ధాత్మ శక్తి మనకు అవసరం. గట్టిగా ఆమేన్ చెప్పండి. శిష్యులు బలము లేని వారు, విద్య లేని వారు, శక్తి లేని వారు శిష్యులు ప్రభువైన యేసుక్రీస్తు వారు వెళ్తూ వారు ఒక మంచి ఆలోచన విధానాన్ని చెప్పి వెళ్ళారు. నేను వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో మీ కొరకు నేను ఆధారకర్తను పంపిస్తాను, ఆయన వచ్చి మిమ్మల్ని ఏం చేస్తారంటే సర్వ సత్యములోనికి మిమ్మల్ని నడిపిస్తారు, మీరు కనిపెట్టండి అని ప్రభువు చెప్పారు. చెప్పండి సార్, గట్టిగా మాట్లాడారు. కొంచెం గట్టిగా మాట్లాడతారు అనుకుంటున్నాను నేను.
స్తోత్రం చెప్పాలి. ఇంచుమించు 10 దినాలు వాళ్ళు మేడగది మీద 128 సభ్యులు వారు ఏం చేస్తారు సార్, కనిపెడుతూ ప్రార్థన చేస్తూ ఉండగా వారికి దిగు వచ్చినట్టు చెప్పండి. అపోస్తలుల 2వ అధ్యాయంలో వారి మీదకి ఏం దిగి వచ్చింది? అగ్ని. అగ్ని రాగానే ఏం జరిగింది? వారు కలిగినటువంటి శక్తి ఏంటి? వాక్ శక్తి, బలం వచ్చింది వాళ్ళకి. ఆ అగ్ని అంటే ఏమిటి? దేవుని యొక్క ఆత్మ. చెప్పండి, ఇలాంటి తృష్ణ ఉందా నేను క్రైస్తవులకి? బలం వచ్చేయాలంటే 14 మెట్లు ఎక్కండి, బలం వచ్చేయాలంటే ఇలా చెయ్యండి, ఆ నూనె రాసుకోండి, ఇలాంటి కొన్ని మొదలెట్టు వెళ్ళిపోయండి. వాక్యానుసృతమైనటువంటి బలం రావాలంటే నీకు ఆయన ఆరాధించినప్పుడు బలం తెచ్చుకోగలుగుతావు. వాక్యానుసారంగా నీకు బలం రావాలంటే మరొకసారి పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడల్లా శక్తిని మీదకి వస్తాయి. ఆమె చెప్పండి సార్, గట్టిగా మాట్లాడాలి. ఫిలిష్తీయుల సర్దార్లు మాటి మాటికి సంసోను ఏం చేసేవారు తెలుసా? రకరకాల ప్రయత్నాలు కట్టుబడేసేవారు సంసోను. కానీ యెహోవా ఆత్మ అతని మీదకి రాగానే ఏమైపోయినా ఆ కొట్లు ఏమైపోయాడు? అగ్ని చేత ఒకటి కాల్చినట్టుగా పూర్తిగా మారిపోయాడు. అంటే దేవుని ఆత్మ రావడం అనేది మామూలు విషయం కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, 2 భాగాలు 2 మాటలు చెప్పండి. సొమ్మసిల్లిపోయిన వారికి బలము రావాలంటే మొదటిది ఆరాధన చేయాలి. రెండవది సొమ్మసిల్లిపోయిన వారు బలము తెచ్చుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? ఇదే మాట మాకు కొద్ది చెప్పండి ఒకసారి. అదంతా మనం నెట్లు బాధపడుతుంది, వాక్యం సోయిపోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. నీకు బలం రావాలంటే చెప్పండి, నన్ను నమ్ముకో అని చెప్పు, లేకపోతే ఉన్నది నమ్ముకో అని చెప్పండి. చెప్పండి సార్, నీకు బలం రావాలంటే గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. మన ఎక్కడో ఏదో వార్త విన్నానండి నేను. ఈ కొంతమంది ఉంటారు కదా, మత పద్ధతులు ఉంటాయి కదా, మన దాంట్లో కదా తీరే దాంట్లో ఒక ఆయన ఏంటంటే అదేంటంటే ఏం చేస్తాడు, మనలో ఉన్నదంతా దాన్ని ఏంటంటారు, నెగిటివ్ పేరు వస్తలేదండి. మనలో ఉన్నటువంటి సేకరణ లేకపోతే ఏదో తీసేస్తాడంట ఆయన. యంత్రం పెట్టి తీసేస్తాడంట. దానికి మళ్ళీ ఫీజుని 50,000 కట్టాలి. ఏం కట్టాలి? దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆవిడకి ఏం చూపలేదు, దేవుని కొడుకులు పెట్టి అని ఎవడా అన్నాడట. నీకు ఏదో తేడా అయిపోయింది. ఆదివారం సాక్షి అన్నాను, ఏడికి చెప్తుంటే నాకు పొరపాడైపోయింది. ఇచ్చింది ఆవిడకి చెప్పి బాగా ఉంటుంది. ఇంతకీ ఎవరు చెప్పారు? డాక్టర్ గారు చెప్పారు అనుకుంటున్నాను నేను. డాక్టర్ గారు కదా, నీ యాక్టర్ చెప్పారంటే ఏడు మనకి అది చెప్తే మనకు తెలుస్తుందా? చెప్పండి సార్. ఆ తర్వాత ఎవరమ్మా ఏంటని ఎవరు అడిగితే అది నెగిటివ్ ఏది తీసేస్తాడు లోన్ నుంచి. అంటే అనకూడదు కానీ పొద్దు చుట్టూ పని చేయమంటాడు. నెగిటివ్లు లేకపోతే కడుపుతూ అలవాటు అనుకుంటాను. దేవునికి స్తోత్రం చెప్పండి వస్తాయి. కాబట్టి కొంతమంది అంటే ఇలా అంటారండి, నేను అంతా నీకు సహాయం చేస్తాను రా అంటారు. ఎవరి వల్ల ఏం జరగదు, ఎవరి వల్ల ఏం జరగదు, ఎవరు ఏం చేయలేదు. అది కొంతమంది అంటారు, నా దగ్గరికి వచ్చి పార్చుకోవాలి ప్రార్థన. నేనన్నా అసలు అనకూడదు కానీ నిజమే ప్రార్థన చేస్తాం కాదు, కానీ నా వల్లే జరగదు. నేను కూడా చెప్పుకుంటాను, జరిగేదంతా యేసయ్య వల్లే. చెప్పండి మాట పడుకోవద్దు. మన వల్ల ఏమీ కాదు తమ్ముడు, మన వల్ల ఏమీ కాదు. జరిగేదంతా కూడా యేసయ్య వల్లే జరుగుతుంది. ఈ మనసు బలంగా వచ్చేదండి. బాగా దగ్గరికి వెళ్తే చేసుకుంటే అది అదంతా కాదు. అక్కడికి వెళ్తే యేసయ్య కార్యం చేస్తాడు. ఇది ఉండండి, ఇది పెట్టుకోండి మనసు. అందరికీ అంత యేసుప్రభు కార్యం చేస్తాడు, ఇది పెట్టుకోండి. భాస్కర్ దగ్గరికి వెళ్తే భాస్కర్ ఎంత లేకపోతే భాస్కర్ మూడు చేస్తే భాస్కర్ ఇలా చేస్తే భాస్కర్ చేస్తే ఇవన్నీ తీసుకొచ్చి మనిషిని గొప్ప చేయకండి. మనిషిని విలువ ఇవ్వండి, గౌరవించండి, మర్యాదతో ఉంచండి, కానీ ఘనత అంతా దేవునికి మాత్రమే చెల్లించండి. ఇప్పుడు అలాగే
కాలు తప్పించుకుంటున్నారు, దాంట్లో ఏం చేసుకుంటున్నారు, దాని ముక్కు కాలు ముక్క అంటారు. వాళ్ళ మీది చూస్తే పిచ్చకపోతుంది, వాళ్ళ ఆలోచన చూస్తే పిచ్చకపోతుంది, చెప్పే పదవులు చూస్తే మెట్లు వచ్చేస్తాయి. అరే బాబు ఈ అనకూడదు కానీ సేవ దేవుడు చేస్తారా మనుషులు చేస్తారా తెలియటువంటి అతి ఘోరమైన స్థితిలో ఉన్నారు. ఇలా చెప్పండి, సేవ యేసు ప్రభుకే చేయలేదు. ఆయన చెప్పిన ఊరెళ్ళి అమ్మ ఎలా పిల్లలు అలా చూడటం వెళ్ళకండి మన సుధాకరం అని పిలుతుందంట. అయ్యో ఇలాగ అనుకుంటే చదివింత సంఖ్య రకాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్పండి సార్. అందుకే కొంతమంది సేవకులు అలా పెడతారనుకుంటే అది కూడా మంచిది అనిపించింది. స్తోత్రం చెప్ప దైవజనుడిని దైవజనుడనే పిలవాలి. స్తోత్రం చెప్పండి. నేను మామూలు నేర్పించాను నేను అన్నయ్య, అది చాలా ఉత్తమమైన పని. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం ఉన్నప్పుడు అనిపించుకొని బయటికి సేవకుడు అని చెప్పాలి. స్తోత్రం చెప్పండి. బైబిల్ గ్రంథంలో నేను ఒక చిన్న ఉదాహరణ మీకు చూపిస్తాను. పౌలు గారు ఒక ఊరు వెళ్ళాడు. ఆ ఊరు పేరు మాత్రం ఇప్పుడు అవసరం లేదు. ఆ ఊరు వెళ్తే దేవుడు ఆ పట్టణంలో అద్భుతాలు చేశాడు. అద్భుతాలు చేస్తే ఈలోకి ఏం చేశారంటే వాళ్ళ పేరు మీద గుడి కట్టేశారు. ఏం కట్టారండి? గుడి కట్టారు. మరి ఎంత లాభం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి గుడి కట్టేశారట. గుడి కట్టేస్తే పౌలుకి ఎవరో పేతురు గుడి కట్టేశారు. గుడి కట్టేసరికి పౌలు గారి సుమంత్ ఎక్కడికి వెళ్ళి వచ్చి చూసారు. గుడి కట్టేసి ఎట్లను పొరలు తీసుకొచ్చి బలించడానికి రెడీగా ఉన్నారు. బాబు ఏంటి కథ అన్నారు. కథ ఏంటైనా నువ్వు ఇలా చేసావు, నీ దగ్గర ఆసక్తులు ఉన్నాయి, నీ దగ్గర ఈ శక్తులు ఉన్నాయి, నీవు అలాంటి ఇలా చేయగలగడానికి ఒకటన్నాడు. ఇంత ఘాతుకు మీరు ఒడి కట్టుకుంటాం అన్నాడు. ఘాతుకమైన పని అంట, అతి నీచమైన పని అంట. ఇప్పుడు మనవాళ్ళకి మనవాళ్ళ తీరు ఎలా ఉంటుందో తెలుసా? భాస్కర్ పక్కన అంటే సంఘంలో ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు సీరియస్ ఉంది. అథారిటీ. కొంతమంది మీరు సంఘాలకు వెళ్తారంటే ఒక సంఘాలు ఉంటే కొంచెం సంఘాలు ఆ సంఘాలు నా సంఘాలు ఏమంటుందంటే సంఘ పెద్దలు ఏ పెద్దలు పాట కూర్చో పాట మీటింగ్ వద్దు క్యాన్సిల్ చేద్దాం. పాట దగ్గర ఏముంటుందో సీను సంఘ పెద్దలే. ఏదో ఈ బాధలు ఏంటో కష్టం ఏంటో అర్థం కావట్లేదు. బైబిల్ అసలు ఏం లేదంటే ఒకవేళ అసలు చెప్పాలంటే పెద్దలు కూడా ఎలా ఉంటారో తెలుసు. ఈ రోజు మీ సంఘాలు పెద్దలు చూస్తే ఈడికి 4 వందలు ఉంటాయి. బ్రాస్లెట్లో ఉంటుంది, పౌడర్ ఉంటుంది, అలాగే మొత్తం ఉంటుంది, ఇన్సర్ట్ చేసి వస్తాడు. వాడు వచ్చేది ఇప్పుడు 12 గంటలు ముగింపు అంటే 11:30 వచ్చి కూర్చుంటాడు. ఇటు సంఘ పెద్ద మళ్ళీ వచ్చి కూర్చుని ఆ తామేసి లాస్ట్గా త్వరపడి ఏదైనా మాట్లాడేది జరగదు. నేను అనకాపల్లిలో చర్చికి వెళ్ళాను. మీ నుంచి కాదు, అనకాపల్లిలో చర్చికి వెళ్ళాను. అది పేరు చెప్తే ఇప్పుడు లైవ్ వెళ్ళిపోతే పనులు వచ్చేస్తే మళ్ళీ నన్ను కొడేస్తారు. చిన్న ప్రాణాలు మళ్ళీ మీరు ఎవరు కనపడతారు, పూట వెళ్ళిపోతారు లేదు నా దగ్గరికి. కానీ లైవ్లో పేరు చెప్తాను. ఒక సంఘం ఉంది. ఆ సంఘంలో ఆ పాస్టర్ వాక్యం చెప్తున్నాడు. వాక్యం చెప్తే సంఘ పెద్దలు పోగొట్టేస్తాడు. సంఘ పెద్దలు పోగొట్టేస్తాడు. నాకు అర్థం కావట్లేదు ఏంటి సంఘ పెద్దలు గొప్ప సంఘ పెద్దలు ఇది అంటాడు, అది అంటాడు, ఇది అంటాడంటే చాలా తర్వాత తెలిసిన విషయం ఏంటంటే అతను వేరే చర్చి పాస్టర్ ఈ సంఘంలో బాగా వస్తుంది. ఈ సంఘ పెద్దలు పొగిడితే ఈ సంవత్సరం ఆ పాస్టర్ తీసుకొచ్చి ఇక్కడ పెడతారు ఈ సంఘంలో. అది నేనేమో పొగండం పుడుతూ ఉంటాను. అందుకే మన సంఘాల్లో పెద్దలు లేరు, అందరూ సమానులే. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పౌలు గారు దండం పెట్టి బాధపడండి. ఈ రోజున మరలా చెప్తున్నాను, సేవకుడు ద్వారా కాదు, సంఘ పెద్దల ద్వారా కాదు, ఎవరి ద్వారా కార్యం జరుగుతుందంటే యేసయ్య వల్ల జరుగుతుంది. ఆరాధన ఎవరికి చేస్తున్నారు మీరు? యేసయ్య. ఆత్మ పొందుకోమని చెప్తున్నాను కదా, ఎవరి ఆత్మది? దేవుని ఆత్మ. సబ్జెక్ట్ అంతా బైబిల్ గ్రంథంలో ఎవరి కోసం రాశారు? యేసయ్య కోసం. కూడుకున్నదంతా కూడా ఏ కూటమిది? యేసు ప్రభు కూటమే కదా. ఇప్పుడు అన్ని యేసు 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 ఎట్టుకొని ఘనత మనుషులకి ఎందుకు ఇస్తారు? ఘనత మహిమ ప్రభావాలంతా కూడా యేసయ్యకే కలుగును గాక. ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ముందుకెళ్ళిపోతున్నాను. మొదటి మాట సొమ్మసిల్లిపోయి బలవంతులు అవ్వాలంటే ఆరాధన చేయాలి. రెండో మాట ఏంటో తెలుసా? దేవుని ఆత్మ ద్వారా మనుషులు నింపబడి
నింపబడుతూ ఉండాలి. అపోస్తల మేడగది మీద పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత, వీళ్ళందరూ శక్తితో నింపబడిన తర్వాత, ఇదిగో శక్తివంతమైనటువంటి బలము తెచ్చుకున్న పేతురు ప్రసంగం చేస్తే 3,000 మంది ఏం చేశారు? రక్షించబడ్డారు. అంత మాత్రమే కాదు, బైబిల్లో వారి గురించి ఒక చక్కని మాట ఉంది. విద్య లేని పామరులు వీళ్ళు ఇలాంటి గొప్ప కార్యాలు ఎలా చేయగలుగుతున్నారు? భూమిని తలకందులు చేసిన వారు ఎక్కడి నుండి వచ్చారని చెప్పుకున్నారు. ఒకప్పుడు పనికిరాని మనుషులే, ఒకప్పుడు ఎందుకు యోగ్యత లేని వారే, ఒకప్పుడు బలహీనులే. కానీ ఎందుకు ఈ ప్రపంచంలో అపోస్తుల బోధ కనబడుతుందంటే, పరమ అపోస్తుల ప్రభువు యేసుక్రీస్తు వారు ఆత్మ పొందుకోవడాన్ని బట్టి మాత్రమే. ఇదిగో శక్తి లేకపోయినా, బలము లేకపోయినా, సమస్యలు లేకపోయినా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఈ రోజు నీవు నిలబడాలంటే కారణము దేవుని ఆత్మ సహాయం నీకు కావాలి. చెప్పండి, పక్కన చెప్పండి, దేవుని ఆత్మ సహాయం కావాలి. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఎవరి సహాయం కావాలండి? ఈ రెండో మాటకి వెళ్ళిపోతాం. రెండో మాట ఏమన్నాడు? శక్తిహీనులకు ఏ వృత్తి? బలాభివృద్ధి. ఏం కావాలి? బలాభివృద్ధి. అమ్మా, బల అభివృద్ధి ఎలా వస్తుంది? ఇప్పుడు మా చిన్నడు ఉన్నాడు, దీక్షితుడు ఉన్నాడు, చిన్న పిల్లడు. మనం అందరం కూడా చిన్న పిల్లమే కదా. అవునే కదా చెప్పండి. పుట్టగానే ముసలి తింది పుట్టేహారా మీరు? పుట్టగానే ఇంత పెద్ద మనుషులుగా పుట్టేహారా? చెప్తలేదు ఎవరున్నాయి? స్తోత్రం చెప్పండి. చెప్పండి అన్నాడు, మామూలు కదండి. దేవునికి స్తోత్రం చెప్పండి. వాడి మీద దేవుని ఆత్మ ఉంటుంది. అది చాలా భక్తుడికి దేవుని ఆత్మ కోపం కోసం దేవునికి స్తోత్రం చెప్పండి. చిన్నపిల్లలు ఉంటారు కదండి, డాక్టర్ తీసుకెళ్ళాం అనుకో, ఏం చూస్తారు? హైట్ చూస్తారు, వెయిట్ చూస్తారు. అమ్మ ఎంతమ్మ వయసు? మా చిన్నతో మాకు ఎక్కువ అలవాటు కాబట్టి 3 సంవత్సరాలు అండి. ఏంటమ్మా ఆ వయసు దగ్గర అంటారు. అలాగన్నాక ఏమంటారంటే, అమ్మ ఇలా ఈ పౌడర్ పట్టించు, అమ్మ ఇది తినిపించు, అది తాగిపించు, ఇదిగో ఇలాంటి ఫ్రూట్స్ పెట్టు, లేకపోతే ఇలా పెట్టు అంటారు. దేనికి? శరీరానికి, ఎముకలకి, అవయవ భాగాలకి చెప్పాలి. మా అలాంటి ఎక్కువ తినేసి అయిపోతూ ఉంటాం. అంత బలం అవసరం లేదు. కావలసిన బల శరీరానికి బలాభివృద్ధి. ఇప్పుడు అదే రీతిలో మనం ఆలోచించగలిగితే, ఒక విశ్వాసకి బలం అభివృద్ధి పొందాలంటే ఏం చేయాలి? బలం దేని బట్టి వస్తుంది చెప్పండి? ముందు మాట బలం దేని బట్టి వస్తుంది? ఇది బలం కాదు, ఇది బలాభివృద్ధి. మాట మీరు గమనించట్లేదు. మొదటి సమశీల వారికి బలం వచ్చే విధానం చెప్పాను. రెండోది ఏంటి? శక్తిహీనులకు బలాభివృద్ధిని కలుగు చేయవాడు కూడా ఆయనే. బలాభివృద్ధి ఎలా వస్తుందో చెప్తే వింటారు, ఆలగిస్తారు. దేవి గారు ప్రార్థన చేయాలి. చెప్పండి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు మళ్ళీ ఏమున్నాయి? ఆల్రెడీ దేవుని ఆత్మ, దేవుని ఆరాధించే కృప. ఈ రెండు పెట్టుకుని మౌనంగా ఖాళీగా కూర్చోకూడదు. మళ్ళీ చెప్తున్నాను, అది మనం ఆరాధన వస్తారా? మీరు ఆరాధనలో దేవుని ఆత్మ తాకిడి అనిపిస్తున్నారా? మరి సోమవారం ఆరాధన చేస్తున్నారా? ఇప్పుడు వారం అయితే ప్రార్థనలు ఉన్నాయి ఇప్పుడు మనకి. మరి సోమవారం ఇంటికి ఎవరైనా ఆరాధన చేస్తున్నారా? ఆత్మ పొందుకునేంత ఆరాధన చేయగలుగుతున్నారా? గట్టిగా మాట్లాడాలి. ప్రతిదీ లింక్ చెప్తాను మీకు. ఆత్మ పొందుకునే ఆరాధన మీ వ్యక్తిగతమైన ప్రార్థనలు చేస్తారు, విజ్ఞాపన చేస్తారేమో ఒక గంట 2 గంటలు. కానీ ప్రతిదినం బలాభివృద్ధి, ప్రతిరోజు దేవుని ఆత్మ తాకిడి రావాలంటే సూత్రం ఒకటే కదా. ఏం చేయాలి? ప్రార్థన. ఎలాంటి ప్రార్థన? క్యాజువల్ ప్రార్థన కాదు. ఎలాంటి ప్రార్థన చెప్పండి? గట్టిగా మాట్లాడండి. ఎలాంటి ప్రార్థన? బైబిల్ అందులో చేసుకుని ఉన్నారు. ఎలాంటి ప్రార్థన? ఇద్దరు ప్రార్థన జ్ఞాపకం చేస్తారు. మొదటి వాని ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే దానియేలు ప్రార్థన. చెప్పండి సార్, దానియేలు ప్రార్థన. దానియేలు విన్న సమాచారాన్ని బట్టి బలము వచ్చే సమాచారం కాదని. ఏంటి సమాచారం? ఎవరైతే దీనికి మొక్కరో వాళ్ళని మేమందరం కూడా చంపేస్తాం. చంపేయడమే కాదు, వాళ్ళు తీసుకెళ్ళి సింహాపు బోన్లో పడేస్తాం. దానియేలు బలము దానియేలు యొక్క ధైర్యము రోజు రోజుకి ఏమైపోవాలి? యథార్థం చెప్పాలంటే, డాక్టర్ గారండి బోరు చుట్టేసిందని వెళ్ళు, చచ్చిపోతాం అన్నాడు. ఎలా ఉంటుంది మనకి?
కొండ టైంలో ఎక్కడ చచ్చిపోతే మనకు జబ్బు వచ్చేది తెలుసు. దేనాల పడిపోయిన మనుషులు బాబు ఆ టీవీ చూస్తే బ్రేకింగ్ న్యూస్ అని అలర్ట్, రెడ్ అలర్ట్, అక్కడ చూడండి ఇక్కడ చూడండి. ఎంత అయిపోయేవాడు. నా దగ్గర లోకల్లో గ్రూప్ వస్తే అది ఆగొచ్చేది ఎలాగొచ్చేది అని పేర్లు పెడుతుంటాయి. బాబు ఆడతాం మా తిరిగాను నేను ఈడితో మనకి ఎక్కడ కలిసాను ఈలోకి చచ్చిపోయి ప్రాణవంతం పోయేది కదా. దానియేలుకున్న వార్త ఏంటంటే ఇదిగో మీరు ఎవరైతే మేము చేసిన దాన్ని కాకుండా ఎవరైతే వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ దేవుని ఆరాధన చేస్తారో, వాళ్ళకి ప్రార్థన చేస్తారో, వాళ్ళకి మొక్కుతారో వాళ్ళు ఏం చేస్తామంటే సింహపురంలో ఏం చేస్తామంటే పడేస్తూ ఉంటారు. అయితే దానియేలు ఏం చేశాడు? ఆ వార్త విని చదవకుండా, ఆ వార్త విని భయపడకుండా యథానిధి కట్టాలి ఇంటికి వెళ్ళి ముమ్మారు ఏం చేశాడు? అది చెప్తే ఎలాంటి ప్రార్థన? ముమ్మారు చేసే ప్రార్థన కాదు. చెప్పండి ఎలాంటి? ముమ్మారు కలిగిన ప్రార్థన. అన్నమాట మీకు అర్థం కావాలి. ప్రార్థన అని కాదట్లే, కానీ ఎలాంటి ప్రార్థన తెలుసా? ముమ్మారు చేసే ప్రార్థన కావాలి. ముమ్మారు ఎందుకు చేయాలి? ముమ్మారు ప్రార్థన చేయగలిగితే ప్రాణము ఆత్మ ఏమవుతుంది తెలుసా? ధైర్యము పొందుకుంటాడు. స్తోత్రం చెప్పండి. ధైర్యం ఎప్పుడైతే పొందుకుంటావో నెమ్మదిగా బలము అభివృద్ధిలోనికి వెళ్ళి విశ్వాస బలము, ఆత్మ సంబంధమైన బలము, క్రీస్తు యేసు మీద ఉన్న నమ్మకత్వం అనే బలము దినదిన వృద్ధి అవుతుంది. అందుకే ఏం కావాలి తెలుసా? ముమ్మారు ప్రార్థన చేయాలి. ఎంతమంది ముమ్మారు ప్రార్థన చేస్తారు? ఉదయం లేవగానే ప్రభు ఈ రోజు నాకు ఏం దైత్యం తగలకూడదు ప్రభు, సాతాను ఎదురుపడకూడదు ప్రభు, ఎక్కడికి వెళ్ళిన మంచి పోవాలి ప్రభు, ఆహారం తెచ్చే ప్రభు, ప్రార్థన తర్వాత బయటికి వెళ్తాడు ఏది కొత్తకూడదు ప్రభు, క్షేమంగా తిరిగి రావాలి ప్రభు, ఏమి పనంత లాభం వచ్చేది ప్రభు, నా దగ్గర ఏం లేకుండా డబ్బు బాగా వచ్చేది ప్రభు, రెండో ప్రభు రెండు పడుకున్నప్పుడు ప్రభు పడుకుంటున్నాను ప్రభు, దెయ్యం కాలు రాకూడదు ప్రభు, బాగా నిద్రట్టాలి ప్రభు, ఓ పీకుల మీద పడిపోతుంది ప్రభు, ఒకసారి వచ్చి టీవీలోకి వెళ్తుంది ప్రభు, వాళ్ళకి కాకుండా సహాయం చెప్పు ప్రభు. ఈ ప్రార్థన ఎక్కువ చేస్తారు. ఆ ప్రార్థన చేయకండి. ముమ్మారు చేసే ప్రార్థనలో ముమ్మారు అడగవలసిన విషయం ఏమిటంటే, ఏదైతే నువ్వు అనుకుంటున్నావో మొదటిసారి ప్రార్థించావో అదే మరలా ప్రార్థించేది. రెండోసారి ఏదైతే ప్రార్థన చేసావో తిరిగి మరలా అదే ప్రార్థించేది. ఒక్క దానిని 10 సార్లు అడగడాన్ని బట్టి ఏమవుతుందంటే ఆయనకు దాని మీద తృష్ణ వెళ్తుంది. స్తోత్రం. మనకి ఇసుకొచ్చేది పిల్లలు వచ్చి డాడీ కొండవా ఎలా అంటున్నాడు. కానీ పరలోకమందున తండ్రి మనకంటే శ్రేష్టమైన వాడు కనుక అడుగు వారందరికీ నిత్యముగా అనుగ్రహించే దేవుడు కనుక ముమ్మారు చేసే ఈ ప్రార్థనలోనే మనకు బల అభివృద్ధి మనకు దొరుకుతుంది. స్తోత్రం చెప్పండి. అలాగే దావీదు కోసం కూడా రెండో మాట చెప్పుకోవచ్చు. ఇతడు దినానికి 7 మార్లు ప్రార్థన చేశాడు. ప్రార్థనే, కానీ ఎలాంటి ప్రార్థన? దానియేలు వలె చెప్పండి. ప్రార్థనే, కానీ దానియేలు వలె ముమ్మారు. ప్రార్థనే, దావీదు వలె. దేనికి ఇదంతా? పుష్టి. దేనికి? బలము. దేనికి ఇదంతా? శక్తి. దేనికి ఇదంతా? వృద్ధి. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఆ మాటలు మీకు అర్థమవుతుంది. ఒకసారి స్తోత్రం చెప్తాను. మొదటి మాట ఏం చెప్పుకున్నా చెప్పండి ఒకసారి త్వరగా. నేను ఇంకా 10 నిమిషాల్లో ముగిస్తాను. ఏం చెప్పుకున్నా? మొదటి మాట బలము పొందుకోవాలంటే ఆరాధన చేయాలి. రెండో మాట ఆయన ఆత్మ శక్తి గల ఆత్మను పొందుకోవాలి. బల అభివృద్ధి పొందాలంటే ప్రార్థన చెప్పి. ఎలాంటి ప్రార్థన అది? ముమ్మారు ప్రార్థన, 7 మార్లు ప్రార్థన. ముమ్మారు చేసే ప్రార్థన, 7 మార్లు చేసిన ప్రార్థన ఒక మనిషిని ఏం చేస్తా తెలుసా? ఉదాహరణ దానియేలు కోసం అడుగున్నాం. దానియేలు ప్రార్థన సింహపురంలో నుంచి పడకుండా తప్పించలేదు. గుర్తెట్టుకోండి ఈ మాట. వాళ్ళు ఎలాగంటారు చాలా మంది ప్రార్థన చేసాక స్వాతంత్రం ఏంటి అర్థం చేయమన్నారు కదా భాష. అర్థం చేసి కొంత సెలవు అయిపోయి ఒక ఆవిడ అలగడిగిందండి. అర్థం చేసిపోతే ఎక్కువ శ్రమలు వచ్చి అర్థం భాష కదా. నేను కాసేపు ఆలోచించుకుని ఇదే మాట్లాడుకోవాలి. వాళ్ళకి అన్నమాట అంటారా? దానియేలు ముమ్మారు ప్రార్థన చేసిన సింహంలో పడే కదా. మన రూల్ ఏంటంటే పడేయకూడదు కదండి. వాళ్ళు చేసినట్టు ఎలా పడేశారండి? ఆగమ్మా నీకు అర్థం తెలుసు. వాస్తవమైన విషయం ఏంటంటే పడివేయబడతానని ఈ ప్రార్థన ఫలం ఉందో తెలుస్తుంది. తర్వాత
పడవేయబడిన తర్వాత వారు చేసిన ప్రార్థన విన్నటువంటి బలవంతుడు దిగి వచ్చాడు లేదా అప్పుడు నీకు అర్థం వస్తుంది. స్తోత్రం చెప్పండి. అసలు ఏది రాకుండా, ఏది పడిపోకుండా, ఏది తాగకుండా, ఏది అవ్వకుండా ఆ శక్తి పొందుకోగలుగుతాం. జలం రాకుండా టాబ్లెట్ వేసుకున్నారు, వీళ్ళు జలం రాకుండా టాబ్లెట్ వేసుకున్నవాడు ఇచ్చితరంగా లేదండి. ఇలాగే ఉంది మీ విశ్వాసం, మన విశ్వాసంగా. పరీక్ష లేకుండా ఆ శక్తి ప్రార్థన పర్వం ఎలా జరుగుతుంది? మన రూల్స్ ఏంటంటే ముమ్మారు ప్రార్థన చేసిన తర్వాత దాని సింహకోణం తప్పించాలి కాదు, కోనులోకి వెళ్ళిన తర్వాత తప్పిస్తాడు. శ్రమ రాకుండా వాడు తప్పిస్తాడు. గుర్తెట్టుకోండి, శ్రమ వస్తుంది, శ్రమ వచ్చిన తర్వాత దేవుడు తప్పిస్తాడు. అదే ఏం బొక్క ఎక్కలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా మాట్లాడతారు. ముమ్మారు ప్రార్థించిన వీరుడికి దొరికింది ఏంటంటే సింహము కానీ ఆ సింహపు బోనుల్లోనే ఆ సింహాల నోళ్లను ముయించి ముమ్మారు చేసిన ప్రార్థనకు జయము దేవుడు అనుగ్రహించాడు. స్తోత్రం చెప్పండి. శ్రమ రావడం మంచిదని బైబిల్ చెప్పింది, సువర్ణంగా మార్చబడతాం. కానీ శ్రమ వచ్చినప్పుడు ముందు పెట్టుకొని ముమ్మారు ప్రార్థన చేసే వ్యక్తి అయితే తప్పక నా దేవుడు విడిపించి బలపరిచే దేవుడే. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎవరిని జ్వరం వచ్చిన తర్వాత కదా ఇంజక్షన్ చేస్తాడు డాక్టర్. మనకు బలహీనత వస్తే దేవుడు వైద్యం చేస్తాడు. ఆమె చెప్పండి సార్. వైద్యం రావాలంటే చెప్పండి భగవంతుని మాట. వైద్యం దొరకాలంటే గట్టిగా చెప్పాలి. వైద్యం దొరకాలంటే ఎవరి స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్ పోటీ రావాలన్నా మంచిది స్టూడెంట్ ఆమె చదువుకోండి ఇవ్వరండి. ఒకటి తీసి బాబులో మార్చుకుని ఉండేవారు. ఆయన చెయ్యంత ఉండేది, నాకు ఏం చేయగలిగితే అంత ఉంటుంది. ఒకసారి తాపని గుర్తుడంటే ప్రారంభం వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయింది. అంత కాసేపు సౌండ్ వీ అనడం సేపు ఈ మీద కొడితే సౌండ్ పని చెప్తారు. అంత కూడా ఎన్సీసీ మాస్టర్ అయినా తెలుసు కదా, గవర్నమెంట్ మాస్టర్ తెలుసు ఎంత ఉంటాడో అంత బాగుంటాడు. మంచి కొట్టండి, కొడితే నువ్వులే కాలేదు. ఇప్పుడు చెప్పండి, కొడితే నొప్పి వస్తుంది. నొప్పి వచ్చిన తర్వాత తప్పు చేస్తావా? గట్టిగా చెప్పండి. నొప్పి వచ్చప్పుడు తప్పు చేయడాడు మహానుభావుడు అన్నమాట. స్తోత్రం చెప్పండి. అది ఎవరి కోసం కాదు, మన కోసమే. అలా స్తోత్రం చెప్పండి. శాసనం ఎలా ఉన్నా, పరిస్థితులు ఎలా ఉన్నా బల అభివృద్ధి పొందుకునే ముమ్మారు ప్రార్థన చేయాలి. కానీ దానియేలు వలె కంగారు పడకుండా సింహంలో పడేసిన ప్రార్థన నీకు తోడుగా ఉంది కాబట్టి దేవుడు ఖచ్చితంగా ఆ బోనులో నుండి బయటికి తీసుకొచ్చేస్తాడు. ఆమె చెప్పండి. అసలు పడతాం, బైబిల్ చెప్పింది. వాళ్ళు పడుతున్నారు కానీ తిరిగి లేవడం లేదు. మనం పడినను తిరిగి లేవగలుగుతున్నాం. కారణం ఏంటంటే తిరిగి లేపే దేవుడు మన తోడుగానే ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టడానికి పైకి లేపే దేవుడికి స్తోత్రం చెప్పండి. పడకుండా ఎవరు లేరండి. అంతా అన్న వాళ్ళకి ఎంత సాబద్దలేని శ్రమలో, శోధనలో, కష్టాల్లో అన్నిట్లో కొంతమంది పడతారు. పడితేనే దేవుడు మనం లేపుతాడు. ఏం పడాలి? శ్రమ పడితే, శోధనలు పడితే, కష్టము పడితే. బైబిల్లో ఎవరికైనా శోధన రాకుండా చక్కగా మొదలు బతికేస్తున్నా ఆమె చూపించిన కావాలని చెప్పారు. ఉన్నారు ఎవరైనా? గట్టిగా చెప్పారు. ఉన్నారు ఎవరు? 7 మార్లు ప్రార్థన చేసిన వ్యక్తి కూడా ఆయన జీవితం అంతా చూస్తే శ్రమలు, శోధనలు, యుద్ధాలు, కష్టాలే ఉన్నాయి. కానీ బైబిల్ అంతా నిర్వచనం ఒక మాటలో చెప్తున్నాం. చూపించబడ్డ అయినటువంటి వచనాలు ఎన్ని మార్లు 7 మార్లు ప్రార్థన చేశాడు కదా అతను దావీదు గారు. 7 మార్లు ప్రార్థన చేసినటువంటి ఆయనకి ముమ్మారు 7 మార్లు తోడేటువంటి ఏ స్థలానికి వెళ్ళినా అపజయం ఇవ్వకుండా బలపరిచినటువంటి దేవుడు ఎవరో తెలుసా? దావీదు. 7 మార్లు ఎవరికైతే ప్రార్థన చేశాడో ఆ దావీదు దేవుడు, ఆయన పేరు యేసు. రాత్రి మీ విశ్వాసం ఎలా చెప్తున్నాను. ప్రార్థన చేస్తే శ్రమ రాకపోకండి. శ్రమ వస్తేనే ప్రార్థన పనిచేస్తుంది. ఖచ్చితంగా మన పక్కన చెప్పండి. ప్రార్థన శ్రమ వస్తేనే ప్రార్థన పనిచేస్తుందని చెప్పండి. అది మాట క్యాప్షన్ గ్రూప్ లో పెట్టినాను. స్తోత్రం చెప్పండి. ఎంత సుధాకర్ పెట్టండి. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి చెప్పండి. శ్రమ వస్తేనే ప్రార్థన పని చేస్తుంది. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మన ప్రార్థన పని చేస్తుంటే పని చేయట్లేదు. త్వరగా చెప్పాలన్నమాట. మాకు ఎక్కువ పని చేస్తున్నాం. స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పాలి. ఎక్కువ పని చేస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఆయన రాబోతున్నాడు కనుక. శ్రమ వస్తేనే ప్రార్థన పని చేస్తుంది.
ప్రార్థన పని చేస్తుంది కాబట్టి ప్రభు వస్తాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. ముగ్గురు అవసరం ఉన్నారండి, వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ మనం ఏం చేస్తాం, బాబా అన్నం పెడతాం, బాబా మీరు ఏం చేయమంటే చేస్తాం, బాబాయ్ అమ్మ అలా చేయడం, బాబాయ్ అలా ఓ రాజా అలా పడేస్తావా కాబట్టి పడేస్తావా పడేసు. మేము అనుదినము సేవిస్తున్నటువంటి మా దేవుడే అనుదినము సేవిస్తున్నాం. వాటికి అర్థం ఏంటంటే అనుదినం వాళ్ళు ఏం చేస్తారు దేవునికి. అందుకే దినదినం వరకు బలాభివృద్ధి వస్తుంది విశ్వాసంలో. చెప్పండి, బలాభివృద్ధి కావలసింది ఒక క్రైస్తవుడికి విశ్వాసంలో కావాలి, నమ్మకంలో కావాలి, ఆత్మీయ జీవితంలో కావాలి, పరిశుద్ధతలో కావాలి, భక్తిలో కావాలి, భయములో కావాలి. బలాభివృద్ధి అందులో రావాలి. అందులోకి వస్తే ఏమొస్తుంటే ఏమొచ్చి పడుతుంటే ధైర్యం వస్తుంది మనకి. బలాభివృద్ధి వచ్చిన తర్వాత మనిషికి ఏం కనబడదు చెప్పండి, ధైర్యము రావాలి. స్తోత్రం చెప్పండి. ధైర్యం చాలా మందికి ఉండట్లేదు ఈ రోజున. కారణం ఏంటంటే బలాభివృద్ధి పొందుకునే ప్రార్థనలో నువ్వు నిలబడలేని కారణం చేత బలము అభివృద్ధి లేదు, బల అభివృద్ధి వల్ల వచ్చిన ధైర్యం లేదు. ధైర్యం లేని కారణం చేత దేవుని ద్వారా సహాయం నీకు దొరకడం లేదు. అంతా అదే జరుగుతుంది. వీళ్ళన్నారు నువ్వు అందులో వేసేసిన. చెప్పండి చెప్పండి, నిరంతరము ప్రార్థన చేసేవాడు శ్రమకు ముందుకెళ్తాడు. నడు అంటాడు. పారిపోయేవాడు ప్రార్థన పరుడు కాదు. భగవతి మరొకసారి మాట చెప్పండి. పారిపోయేవాడు ప్రార్థన పరుడు కాదు. మొర్ర పెడితే లోతు అర్థమవుతుంది. పారిపోయినాడు చేసిన ప్రార్థన, ఒకవేళ అతను ప్రార్థన పరుడైనా అతని ప్రార్థనలో ఏమే తెలుసా లేదు. ప్రార్థన పరుడు పారిపోకూడదు. ప్రార్థన పరుడు ఏం చేయాలి తెలుసా? చెప్పలు గట్టిగా చెప్పండి, చెప్పలు గట్టిగా చెప్పండి. యుద్ధం జరుగుతున్నప్పుడు దా మీరు ప్రార్థన చెప్పడం ప్రభు అమ్మంటావు అంతమంది సైన్యంగా వెళ్తారు. అదే వద్దు, నువ్వు చెప్పడే వెళ్ళిపోద్దు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. వాళ్ళు వెళ్ళిపోతే అగ్నిమరులు ఏం చేస్తారో తెలిసిన వాళ్ళు చాలా నా మాట అంటారు సార్. తీసే ధాన్యాలు కన్నది ఏంటి మీకు తెలుసు కదా, ధాన్యాలు ఎక్కడ ఉంటుందో అది కన్నా ముందు ఉంటుంది. త్వరగా తీసే అదే వచ్చి కొంచెం అలా రెఫరెన్స్ చిన్న చిన్న మీకు అన్ని తెలిసి మాట్లాడేది రెఫరెన్స్ చెప్పుకోకలేదు మనం ఒకసారి. మరి మళ్ళీ నెట్ కట్టేసారు మరి మనం కూడా శిక్ష. మేము సాధ్యం పెట్టేసి పనిచేస్తున్నాం. మనం సేవిస్తున్నా దేవుడు నీ వాసన పడకుండా మేము చెప్పకుండా సరిగా లేదు, శ్రమతో చెప్పాలి. నీ వస్తువును పడకుండా మా దేవుడు మమ్మల్ని ఏం చేస్తాడు తెలుసా? ఏం దండం పెట్టుకుంటారు, ప్లీజ్ నిదానం పెడతారు, దైవం నిదానం పెడతారు, దొద్దులు పెడతారు, మామిడికాయ పెడతారు, కొబ్బరికాయ పెడతారు, అట్టుపండు పెడతారు, ఆఫీస్కాయ పెడతారు, నాకాయ పెడతారు, ఈ కాయ పెడతారు, ఇదిగో పొద్దులే దయ్యం ప్లీజ్ ప్లీజ్ అంటారు. పని చెప్పండి, శ్రమకు దండం పెట్టకూడదు. చెప్పండి, శ్రమని బైబిల్ ప్రకారంగా ఒక నిర్వచనం ఏంటి తెలుసా? శ్రమను చులకనగా చూడాలంట. యాకోబు రాసిన పత్రిక. శ్రమ ఎలా చూడాలి? శ్రమను చులకన చూడలేదు. ఏజ్గో మాట ఇప్పుడు వాళ్ళు ధైర్యపరిచిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్తాను. దేని సులభంగా చూడాలి? తెచ్చిపెట్టుకోవడం సులభంగా చూస్తారు, ముందు పెట్టుకోవడం సులభంగా చూస్తారు, బోధించేవాడు సులభంగా చేస్తారు. సులభం బాగా అలవాటు అయిపోయి సులభేసి కూడా లేక స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. హల్లెలూయా. ఆ మాట చదవండి, అదే మాట చదవండి. వెళ్ళిపోండి, ముందుకు వెళ్ళిపోతారు కదా. అత్యాగ్రహం గలవాడై, రౌద్రము గలవాడై, షడ్రకును మేషకును గోను మీరు నా దేవతను పూజించటలేదనియు నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించటలేదనియు నాకు వినబడినది.
పిల్లంగ్రోవిని, ఆ. పెద్ద వీణెను, ఆ. వీణెను, ఆ, సింఫోనీయును, ఆ, విపంచికను, ఆ. సకల విధములకు అసలు మాట్లాడుతున్నారు. ఎన్ని రోజులు చెప్పండి అయ్య గారు? 3:18 అండి. దేవతలను మేము పూజింపమని ఆ. నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమను నమస్కరింపమని అగ్నిగుండం వేసాక చెప్పండి నాయన. అగ్నిగుండం వేసేసి కావాలి. అగ్నిగుండం వేసేస్తారు కదా. వంటకు దుర్గదేవి నక్షత్రమందున్న అయ్యో బాబోయ్, మళ్ళీ ఏదో వచ్చింది. అగ్నిగుండం వేసేస్తారు కదా. చదవండి నా మాట చదవండి. శబ్దకు మనిషికి అప్పటిలేక నీవు వాళ్ళ విషయంలో ఆయన ముగ్గురు వికారమైన కనుక కుండము ఎప్పటికీ ఏడంతలు వేరు ఒక్కోసారి మాట చెప్తారు ఇక్కడ. శద్రకు, మేషకు, తెలుగుసరి దిగను ఆ సార్. ముగ్గురు మనుషులు ఆగపోయి నేను మాట చెప్తాను. తెలుగుసరి దిగను. ఏం చేశాడంటే 7 అంతులు చెప్పండి. 7 అంతులు ఏం చేశాడు? కొంతమంది విశ్వాస జీవితంలో పర్వదేహ శ్రమ అని వెళ్ళినోడికి శ్రమ ఎక్కువైపోతుంది. కంగపడడం మీ చెప్పినట్టే చేశానండి. ఇంకా ఎక్కువైపోయింది కంగారు పడకండి. ఇంకా ఎక్కువైపోయింది ఆడకూడ. అగ్ని కూడా ఎంత అయింది? గట్టిగా మాట్లాడి వాళ్ళకి ఎక్కువైందా? నీకు కూడా ఎక్కువ కంగారు పడకూడదు. ఎక్కువైన తర్వాత ఏం చేస్తుంది? జన్మం అమ్మాయి పోయేది. అయ్యారు ఒకసారి ఆవిడ చెప్తారు. శద్రకు, మేషకు, ఆ. అబేద్నెగోను, ఆ. ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి కలిగి మండుచున్న అగ్నిగుండములో పడగా అది చదువు ఇప్పుడు కావాలి. రాజుకు ఆ. నెబుకద్నెజరు ఇది ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి చెప్పండి. సాతాను ఆశ్చర్యపడే కార్యం జరగబోతుందని చెప్పండి. ఎవరో చెప్పలేదు, వాళ్ళకి చెప్పలేదు. రాత్రి దేవునికి స్తోత్రం చెప్పండి. ఈగలు కూర్చున్నది చెప్పండి. సాతాను సిగ్గుపడే కాలం రాబోతుంది. శత్రువు విస్మయం ఉంది. శత్రువు సిగ్గుపడే కాలం రాబోతుందని చెప్పండి. స్తోత్రం చెప్పండి. శత్రువు మనం జయము చూసే కాలం రాబోతుందని చెప్పండి. చెప్పకపోతే వచ్చేంత మీరు చెప్తున్నాను. గట్టిగా చెప్పండి అన్నమాట. హల్లెలూయా. చదవమ్మా. రాజైన నెబుకద్నెజరు విస్మయం ఉంది. ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి మేము ముగ్గురు వేసాము బంధించి అగ్నిలో వేసింది కదా అని అది రాజా సత్యమని చదువు. అందుకు రాజు నేను 4 మనుషులు అండర్లైన్ చేయండి. 4 మనుషులు బంధకములు లేవు. ఏం లేవు చెప్పండి. విషయం తెలుసా? ఇలా కట్టేసి పడి చెప్పండి సార్. కట్టి చెప్పండి. కట్టేసి పడి ఎవరైనా కట్టేసి పడేస్తే అగ్నిలోకి వెళ్ళిన తర్వాత బంధకాలు కనబడతలేదు. చెప్పండి ఇప్పుడు గట్టిగా. విశ్వాసము చేత శ్రమలో ఎదుర్కొనే వాడికి బంధకాలు కనబడాలి. స్తోత్రం చెప్పండి. బంధకాలకు బదులు బలవంతుడైన దేవుడు కనబడాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. నమ్ముకోమని చెప్పారు బాబా. నమ్ముకున్న కానించి అన్నప్పటికీ అయిపోతుంది జీవితం. నమ్ముకున్న కానించి ఏంటి బాబా ఈ బంధకాలు కంగారడకమ్మా. నిజమైన విశ్వాసపు అడుగులు వేస్తే అగ్నిలో ఆయన శ్రమలోను ఉన్న బంధకాలు కనబడకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఇలా పక్కన చెప్పండి. నువ్వు బంధకాల్లో ఉన్నావు, దేవుడు నీ బంధకాలు విడిపిస్తాడని చెప్పండి. ఇలా గట్టిగా మాట్లాడు. నువ్వు బంధకాల్లో ఉన్నావు, దేవుడు నీ బంధకాల నుంచి విడిపిస్తాడు నిన్ను అని కూడా చెప్పండి. నువ్వు బంధకాల్లో ఉన్నావు, నీ బంధకాల నుంచి ప్రభువు విడిపిస్తాడని చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. బంధకాలు లేకుండా ఏం చేస్తారంటే ఇప్పుడు చదవమ్మా. అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. ఏం చేస్తారు అగ్నిలో? అగ్నిలో ఏం చేస్తారు? తిరుగుతున్నారు. ఏం చేస్తారు? తిరుగుతున్నారు. శ్రమలో ఏం చేయాలి మనం? తిరగాలి. చెప్పండి సార్. పక్కన చెప్పండి. తిరగాలి. ఇంకా మనం పరిగెత్తాలని చెప్పండి. శ్రమలో తిరగాలి, శ్రమలో పరిగెత్తాలి. ఆమె చెప్పండి సార్. హల్లెలూయా. కష్టం వచ్చినప్పుడు మకరాలు ఉంటాయి కానీ చెప్పండి సార్. ఎలా ఏమన్నా వచ్చింది అమ్మాలకి
అయ్యో బాబా అంటే ప్రాణాలు అది ఏం చేస్తారు. అయ్యో ఎక్కడ ఉందండి అంత విశ్వాసం ఎక్కడ ఉందమ్మా చెప్పండి. నేను ఏదైనా ఒప్పుకుంటారు మీరు వాసన వస్తుందా మీ అందరికీ? దేవుడికి స్తోత్రం చెప్పండి. నాకు మనకు వాసన ఏంటంటే వాసన అంటే శ్రమలో సంచరించి వాసన మనకు రావాలి. స్తోత్రం చెప్పండి. శ్రమలు ఏం చేయాలి? గట్టిగా మాట్లాడుతుంది. అది గోపులు అంటే మనం ఏం చేస్తాం? కడిగి వచ్చేసిందంట. కడిగి వచ్చేది నేను అక్కవరే బయటకు వెళ్ళకుండా తలుపులు మీరు కూడా వేదుకుంటారు. మనం ఏం చేయాలి? సంచరించాలి. చెప్పండి. శ్రమలో సంచరించాలి, కరువులో సంచరించాలి, బలహీనతల్లో సంచరించాలి, శోధల్లో సంచరించాలి, కష్టాల్లో సంచరించాలి, పరిస్థితులు మారిపోయిన సంచరించాలి. సంచరించగలిగితే నీతో పాటు తిరిగేది బలమైన దేవుడు. మరి సంచరిస్తున్నారు. అమ్మా శ్రమ వచ్చిందని కూర్చోవద్దు చెప్తున్నాను. శోధనలు వచ్చని చెప్పి ప్రార్థనలు మానేసి కూర్చోవద్దు. కొంతమంది ప్రార్థనలు మానేస్తారు. ప్రార్థన ఎలా అమ్మాయి మాట్లాడారంటారు. నీకే అసలు గొప్పదే. వాళ్ళు అలా చేయలేదు. వాళ్ళు మరీ అధికముగా ఒక్కరితో బంధకాల నుంచి కాకుండా వారు తిరుగుతూ అగ్నిలో తిరుగుతూ ఏంటంటే మీకు చెప్పిపోతలేదన్నమాట. చదువు. అగ్నిలో సంచరిస్తున్నటువంటి వారికి ఏమి హాని జరగదు. నువ్వు సంచరిస్తే హాని జరగదు. ఆమె చెప్పండి. శ్రమలకు భయపడి ముడుచుకుని కూర్చున్నావా హాని కనబడుతుంది. అదే శ్రమంలో కూడా క్రీస్తు యేసుతో నువ్వు నడిచి సంచరించి పరిగెత్తగలిగితే నీకు ఏ హాని జరగదు. ఆమె చెప్పండి. ఆమె చెప్పండి. స్త్రీలకు ఎక్కువ అనుభవాలు ఉంటాయండి. కాళ్ళు లాగేసినా, చేతులు లాగేసినా, తల తిరిగేసినా ఖచ్చితంగా వంట పని చేయాలి కదా, గొప్ప తెచ్చుకుంటున్నాం. కానీ కొంతమందికి మనుషులు చూసిన గొప్ప పోతాయి. అప్పుడు శ్రీశైలం గుర్రాలు దిగేస్తారు కొంతమంది. అట్లా చూసారు కాబట్టి మీకు అన్నట్టు స్తోత్రం చెప్పండి. సార్ పెద్దల కోసం చెప్పినాము. అంటే అప్పటి వరకు సైకిల్ తొక్కేస్తాడు. అప్పటి వరకు ఏమని చేస్తాడు. అలా అమ్మొచ్చి ఆడి వయసు అని చెప్పాలి సార్. ఆడి వయసు అప్పుడు నేను అంటాడు నీరసం ఉండదు. స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. అగ్నిగుండంలో ఏం చేద్దాం చెప్పండి. హల్లెలూయా. పరిస్థితులన్నీ చేజారిపోయిన ఎంతగానో శ్రమ పడినా ఫలితమే లేకున్నా అనుకున్నవన్నీ దూరమైపోయిన మంచి రోజులు వస్తాయని మారదే తల రాతని దిగులు పడకుమా. మారాను మధురముగా మార్చును నీకై. మారదే తల రాతని దిగులు పడకుమా. మారాను మధురముగా మార్చును నీకై. మేలులతో నిన్ను తృప్తి పరచును. మేలులతో నిన్ను తృప్తి పరచు. అంటూ చెప్తాము. సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. గట్టిగా. సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచను నిన్ను. మెరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను.
ఘన కార్యములెన్నో నీకై చేసిన కష్టకాలమందునే చేరిడుచున అసాధ్యములెన్నో దాటించిన నాకు శ్రమలో నిన్ను విడచిపోవునా సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. ఆఖరికి చదవబడదాం. అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన శత్రువే నీ స్థితి చూసి అతిశయపడుచున్న సింహాల ఎదుటే మృంగివేయ నిలచిన ఇదే మాట చెప్తావా? అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన శత్రువే నీ స్థితి చూసి అతిశయపడుచున్న సింహాలని ఎదుటే వెంగివేయ నిలచిన నాకు ఏల శ్రమలంటూ కృంగిపోకుమా తేరు చూడు యేసుని అగ్నిలో నిలచెను నీకై నాకు ఏల శ్రమలంటూ కృంగిపోకుమా తేరు చూడు. ఆ మాట అర్థమవుతుంది. నాకు ఏల శ్రమలంటూ కృంగిపోకుమా తేరు చూడు యేసు అగ్నిలో నిలిచాను. చూసారా వాళ్ళు ఆ శత్రుకు వేసేటప్పుడు అగ్నిని చూసి ఆదుకోలేదండి. నాకేమో శ్రమ అని కూర్చోలేదండి. వాళ్ళు అగ్నిలో కూడా ఎవరు చూసారు తెలుసు? నిజమైన దహించే అగ్నిని వారు చూసారు. ఈ యజ్ఞం చేస్తారు అసలైన అగ్ని అని తీరు చూసారు. అగ్నిలో వాంతులు నిలిచారు. నాకు ఏల శ్రమలంటూ కుంగిపోకున్నా తేరు చూడు యేసుని అగ్నిలో నిలచెను నీకై శత్రువు చేతికి. ఇది ఎవరైతే విశ్వాసంతో పలుకుతూ దేవుడు కార్యం చేస్తాడండి. శత్రువు చేతికి నిన్ను అప్పగించెను. ఒకసారి శత్రువు చేతికి నిన్ను అప్పగించెను. శత్రువు చేతికి నిన్ను అప్పగించెను. సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. ఆఖరికి రెండు మాటలు చదివిన మాటలు నిశ్చయంగా వచ్చి రెండు మాటలు ప్రార్థన చేసుకుంటాం. బాలురు సమస్యలు చిన్నపిల్లలకి విశ్వాస జీవితం తెలియక కలిగినటువంటి ఇబ్బందులకి వారు ఏమైపోతుందో తెలుసా? సంసిపోతారు. మన విశ్వాస విషయంలో బాలురమా ఎదిగిన వారు పౌలు గారు మాట్లాడుతారు. మీకు అన్నపానంతో కాక నేను మరణ మీ విషయంలో పాలతోనే పోషించవలసి వచ్చింది చెప్తున్నలాగా. బాలురు సొమ్మసిల్లారంటే అర్థమవుతుంది. విశ్వాస జీవితంలో ఎంతవరకు వచ్చావే, క్రీస్తు యేసు సహవాసంలో ఎంతవరకు ప్రభుతో నడిచావే, ఎంత నడిచి ఎంత నేర్చుకుని ఎంత తెలిసిపోయి ఎంత అనుభవించి కూడా నువ్వు సొమ్మసిల్లిపోతే ఎలా చెప్పండి? యవనస్తులైతే తప్పక తొట్టిల్లుతారు, యవనస్తులైతే తప్పక తొట్టిల్లుతారు. వాళ్ళకి అనుభవం లేక తొట్టిల్లు పడతారు. క్రీస్తు యేసులో నీకు అనుభవం అంత ఇంత కాదు. ప్రభు యేసు క్రీస్తుని రుచి చూసావు కదా, ఎన్నో విషయాల్లో ప్రభు సహాయానికి దొరికింది కదా.
అయినా కూడా నీ జీవితంలో ఆ బాలుల వలె, యవనస్తుల వలె నీ విశ్వాసంలో ముందుకు వెళ్ళే అనుభవం కాకుండా, నీ జీవితంలో విశ్వాసం వృద్ధి పొందుకోకుండా నువ్వు అలాగే ఉండిపోతే ఎలాగా చెప్పండి? అందుకే అంటాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు, గట్టిగా చెప్పాలి, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఈరోజు ఈ వాగ్దానం స్వతంత్రించుకోండి. ఈ కుటుంబానికి చెప్తున్నాను, కూడి వచ్చిన మనందరికీ చెప్తున్నాను, ఈరోజు వాగ్దానం ఇది, నూతన బలం ఇవ్వబోతున్నాడు. ఆమె చెప్పండి ఒకసారి, ఇలా పక్కవంతా చూసి చెప్పండి, సెకండ్ చెప్పండి, నూతన బలము దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమె చెప్పండి ఒకసారి, నూతన బలము దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమె చెప్తూ చెప్పండి, నూతన బలం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. చెప్పండి, యెహోవా కొరకు ఎదురు చూచువారు. చెప్పండి, నువ్వు దేవుని కొరకు చూస్తున్నావు, దేవుని కార్యం కొరకు చూస్తున్నావు. సొమ్మసిలిపోవద్దు, శక్తిగా మారిపోవద్దు. దేవుని బలపరుస్తాడు. బలపరచడమే కాదు, నీ బలాన్ని దేవుడు నూతన పరచబోతున్నాడు. ఈ బలం సరిపోవడం లేదేమో, ఈ బలంలో నీకు ధైర్యం రావడం లేదో, ఈ బలంలో సనిగిరిపోయేమో, అందుకే దేవుడు నిన్ను మరలా బలపరచడానికి నూతనమైన బలాన్ని, ఈ బలమైన పైకి లేపేది. చెప్పండి సార్, ఈ బలం ప్రభువు దగ్గరికి నడిపించేది, ఈ బలమైన ప్రార్థన మందిగా చేసేది, ఈ బలం దేవుడు నచ్చే విధంగా మార్చేది, ఈ బలము ప్రార్థన మందిరంలో బలముగా నాటి పెట్టేది, ఈ బలము బలిపీఠమును కట్టుకుని అడుగు నడిపించేది, ఈ బలము క్రీస్తు యేసులో మార్పుగా చేసేది. ఆ బలము దేవుడే పోతున్నాడు. ఆ బలం దేవుడే పోతున్నాడు. నమ్ముతూ రిసీవ్ చేసుకోండి మాట. దేవుడు నూతన బలం ఇవ్వబోతున్నాడు. పాతవి గతించబోతున్నాయి. ఈ మాట చెప్పడం తర్వాత పాతవి గతించబోతున్నాయి. పాత బలము గతించాలని నూతన బలం అని చెప్పండి. పక్షి రాజు తిరిగి మరల ఎలాగైతే బలము తెచ్చుకుంటాడో అలాంటి బలాన్ని, నూతన బలాన్ని దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. నమ్మిన వారు అలాగే మోకాలేసి ప్రార్థిస్తూ ప్రభుని అడిగండి, అయ్యా నాకు నూతన బలము దయచేయండి. నోరు తెరిచి ప్రార్థించడం ప్రారంభించాడు. అలాగని అడగాలి, నోరు తెరిచి అడగాలి. నూతన బలము, నూతన బలము దయచింది, నూతన బలము దయచింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అడగండి, దేవుని అడగండి, నూతన బలము దయచేయండి. నూతన బలం, నూతన బలం, నూతన బలం, నూతన బలం, నూతన బలం. అడగండి, దేవుని అడగండి. సొమ్మసిల్లిపోయే వారి జీవితంలో ఏముండాలో ప్రభు వాక్యం చెప్పింది. శక్తులు బలాభివృద్ధి పొందుకోవాలని ఏమున్నా వాక్యం చెప్పింది. ఆ చెప్తూ ప్రభువుని ప్రామిస్ చేస్తున్నాడు, నూతన బలాన్ని ఇస్తాడు. పొందుకోండి సహోదరులారా, పొందుకోండి విశ్వాసం, పొందుకోండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేస్తారు. ఒక్క నిమిషం వెలిగెత్తి ప్రార్థన చేస్తారు. స్వరాలు తెరిచి ప్రార్థన చేస్తారు. యేసయ్యా నీకు స్తోత్రం. ప్రార్థించండి. ఒంటరి పోరాటమే విసుగు రేపినా, పొందిన పిలుపే భారమైపోయిన, ఆత్మీయులందరూ అవమానిస్తున్నా, నమ్మదగిన వారులే నిరాశతో నిలచి, పిలుపునే వినచి మరలిపోకున్నా, న్యాయాధిపతి నాయకునిగా నిలుపును నిన్ను, విలచిన దేవుడు నిన్ను విరచిపోనా, విలచిన దేవుడు నిన్ను విరచిపోనా. సీయోను దేవుడే నిన్ను సిగ్గుపరనివ్వడు. ఏ విషయంలో కూడా కనికరపూర్ణుడే, నీ కన్నీరు విశ్వాసంతో చెప్పండి. సీయోను దేవుడే
నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు. చెప్తాను, ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు. ఓటమి తాకని రోజైనాను ఓడిపోనివ్వడు. చేజారిపోయిన స్థితులైనాను ఓడిపోనివ్వడు. పందెమందు ఉండగా ఓపికతో సాగాలిగా, ధైర్యంతో పౌరులాగా సాగాలిగా. గురియొక్కటే నీ ప్రయాణం, ఉన్నత పిలుపునకు బహుమానము. గురియొక్కటే నీ ప్రయాణం. సియోను మనస్థానం సుస్థిరము. సియోను మనస్థానం సుస్థిరము. సిగ్గుపడనివ్వడు యేసయ్య, సిగ్గుపడనివ్వడు. సిగ్గుపడనివ్వడు యేసయ్య, సిగ్గుపడనివ్వడు. నవ్వుల పాలైన రోజైనాను దాటిపోనెన్నడు. దీన స్థితిలో మనమున్నాను దాటిపోనెన్నడు. నవ్వుల పాలైన రోజైనాను ఓడిపోనివ్వడు. దీన స్థితిలో మనమున్నాను దాటిపోనెన్నడు. సియోను దేవుడే సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ముఖ్యమైన ప్రార్థన కాదు, ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ, వాక్యం ఎత్తబడింది. వాక్యము ధారాళంగా వినబడుచుండగా నీ ప్రజలైన మేము వాక్యానుసారంగా నడిచే కృప దయచేయండి. నిజమే, వాక్యానుసారం నడిచే కృప దయచేయండి. వాక్యం పట్టుకు నిలిచే వాక్యం దయచేయండి. ఈ కుటుంబానికి చేరవచ్చిన అందరికీ మీ బలమైన వాక్యం కలిగి చేసే అర్థంగా వాడుకోవాలి. యేసే నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. కూర్చోండి ఒక నిమిషం. సమయంలో సాక్ష్యం తెలియపరచండి. ఎవరికి దేవుడు మేలు చేసుకుంటే మా సాక్ష్యం. దేవుడికి వందనాలండి. వచ్చిన అందరికి వందనాలు. ఈ సేవకులకు వందనాలండి. మరి ఎదించిన నెలలకి ఏం చేశారండి. ఎంతో బలహీనత వచ్చి నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను ఎవరికి కూడా చెప్పుకోలేదండి, పిల్లలకి కూడా. అని అలా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ప్రార్థన చేస్తుంటే ఆ చెల్లలో చూసి ఎంతో బాధపడేదాన్ని. రోజుని పిల్లలతో నేను మందిరికి వెళ్ళి దూరం ఇలా
అనుకుంటున్నాను. తండ్రి ఎప్పుడు ఇక్కడి నుంచి విడుదల చేస్తామని ప్రార్థన చేసుకుని ఏడ్చేది. ఒకరోజైతే ఇక్కడ మూసినట్టుగా ఉంటే ఇలా ఉంది అంటే అనేసి అలాగే ప్రార్థన చేసుకుని శుక్రవారం ఉపవాసం ఉన్నానండి. ముందు ప్రార్థన చేసుకున్నాను. శనివారం వచ్చేసరికి ఎక్కువైపోయిందండి. ఏంటి అనుకుంటున్నాను కానీ ఎవరికి చెప్పట్లేదండి. పిల్లలు అడిగినా చెప్పేదాన్ని కాదు, బాగానే ఉంటుంది దాన్ని. ఏంటో తెలియదండి. అప్పుడే ఆవిడకి నేను మేడం చెప్పాను, ఇలా ఉంది అంటే చూసింది ఆవిడ. చిన్న డాక్టర్ గారి దగ్గర తీసుకొచ్చి ఇప్పుడు ఏదో కొంచెం బలహీనంగా ఉంది, చూపించమని అన్నారండి. అప్పుడు ఆవిడ ఊరేస్తూ ఆవిడ చెప్పారు, ఒక 4 రోజులు ఇంటికి వెళ్ళి ఆవిడ చెప్పించుకుంటా. నేను వచ్చేసాను కానీ ఇంకా నేను అయితే మామూలుగా వచ్చి వెళ్ళిపోవాలన్న ఆలోచనతో ఉండి వచ్చానండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటో దేవుడు ఎందుకో తెలియదు కానీ మరి వెళ్ళడానికి కూడా అవ్వలేదండి. ఇంకా మరి దేవుడు ఎంతో స్వస్థపరిచి నాకు సహాయం చేసేసి అవతల ప్రార్థన నేను సమయం ఎప్పుడు కూడా బయటకు వెళ్ళినా దేనికైనా సరే ప్రార్థన చేయించుకుని వెళ్తాను. అది ఎంతో మేలు జరుగుతుందండి నా విషయంలో, నా బిడ్డల విషయంలో కూడా ఎంతగానో చేసినప్పుడల్లా కూడా ఆయన మళ్ళీ వచ్చేటప్పుడు అది మంచిగానే మాట వినిపిస్తూనే ఉంటుందండి ఎప్పుడు కూడా. అలాగే నేనే కదండి, అందరూ కూడా మీరు అలా చేయించుకుని వెళ్తారు, చాలా మంచిగా జరుగుతుందండి. మీరు నాకు ఎంతగానో సహాయం చేసిన దేవుడికి నేను ఏమి ఇచ్చి రుణం తీర్చుకోలేదండి. కానీ నాకు విషయంలో అయితే నేను ఇక్కడ ఉండాలో మరి ఎక్కడికి వెళ్ళాలనేది కూడా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదండి. కానీ కొన్నాళ్ళ మాత్రం నేను ఉండాలని అనుకుంటున్నానండి. మరి దేవుడి సహాయం మీరు అందరి ప్రార్థనలు నాకు ఎంతగానో సహాయం చేసిన తండ్రికి మీరందరికీ కూడా నేను స్కానింగ్ కూడా తీయించుకున్నానండి. అన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత సెషన్లన్నీ కూడా తీయించుకుని అంతా కూడా మంచిగా జరిగింది. కానీ నిన్నైతే కొంచెం ముక్కులో మీ నరాలు వాచిని అన్నారండి. పర్వాలేదు, ఏం కాదన్నారు. అంతా మంచిగా జరిగిందండి. ఏ విషయంలో కూడా చిన్నప్పుడు కూడా నాకు ఈ వయసు వచ్చినప్పటికీ కూడా కనీసం బీపీ కానీ షుగర్ ఏది లేదు, అంత మంచిగా ఉంది అనేసి చెప్పారండి డాక్టర్లు. కానీ ఎంతో భయపడ్డానండి. ఎంతో వయసు ఉంది కదండి నాకు, కానీ ఏంటి ఏమవుతుందో అన్న భయంతో ఉన్నానండి. మరి నేను ఎక్కడ ఉండాలి ఏంటనేది దేవుడి నిర్ణయం అండి. మీరందరూ అనుదినంలో ప్రార్థనలు పెట్టమని చిన్న సాక్షి దేవుడు దీవించింది. నా బిడ్డల గురించి నా గురించి కూడా మరి ఈ గౌరీ కుటుంబం, ఈ జ్యోతి కుటుంబం కూడా మరి మీరే ప్రార్థనలు పెట్టమని కోరుకుంటున్నాను. ప్రార్థన అందరూ తప్పకుండా చేస్తూ కూర్చున్నారు. రాష్ట్ర ప్రార్థన చేసుకుంటూ ప్రార్థన